అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజల్లధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्मानसगोचरं రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. చెప్పండి, జయ శ్రీరామ్. పిప్పలాదుని ఆవిర్భావ ఘట్టాన్ని మీ అందరికీ వినిపించాను. పిప్పలాదుడు పుట్టి పుట్టగానే తల్లి కోల్పోవడం వల్ల, తండ్రి ఎవరో తెలియని దుస్థితిలో ఉండడం వల్ల నారదుని ద్వారా తన జన్మవృత్తాంతం తెలుసుకుని, పరమ పవిత్రురాలు నా తల్లి తపస్సు చేసుకుంటున్నవాడేమో ఏదో వస్త్రం కట్టుకుని గర్భవతి అయ్యి నన్ను కనడం ఏమిటి, కన్న వెంటనే వాడు మరణించడం ఏమిటి, ఈ దుస్థితికి మూల కారణం ఏమిటి అని నారదుని అడిగితే, నీ జన్మలగ్నంలో శనైశ్చరుడు ఉన్నాడు. పుట్టినప్పుడు లగ్నంలో కానీ లేదా అష్టమంలో కానీ అర్ధాష్టమంలో కానీ శని ఉంటే వాడికి అపఖ్యాతి లేదా సంపదలు నశించిపోవడం లేదా ఏదో విధమైనటువంటి సంగ్రామం ఇటువంటివి ఏర్పడతాయి. అందుకే కొంతమంది ఇళ్లలో ఎప్పుడు కొట్టుకు తెచ్చిపోవడానికి మూల కారణం అదనమాట. ఇదంతా శని ప్రభావం అనగానే ఆ బాలుడు బృహస్పతి యొక్క అంశతో పుట్టాడని చెప్పుకున్నాం కదా. బృహస్పతి అన్నగారి పేరు ఉతత్యుడు లేక దీర్ఘతముడు. ఆయన భార్యని బృహస్పతి అవమానించాడు. తల్లి లాంటి వదినను అవమానించావు కనుక నువ్వు భూలోకంలో మానవుడిగా పుట్టు అంటే, నేను మానవుడిగా పుడితే దేవతలకు ఇబ్బంది కదా, శాపాన్ని మార్చమనగా, నువ్వుగానే ఉండగా నీ అంశతో నీలో ఉన్న కొంత శక్తి భూలోకంలో పిప్పలాదుడు అనే పేరుతో పుట్టి తదనంతరం ఎన్నో కష్టాలు పొంది ఆపై జగత్కీర్తి పొందుతాడు. అతడు పడే బాధలన్నీ బృహస్పతిగా నీకు తెలుస్తే నువ్వు ఆ బాధపడతావు అన్నాడు ఆయన. అంటే భూలోకంలో ఈ కుర్రవాడు పడే బాధ అదే సమయంలో ఆయన కూడా పడతాడు. కొన్ని చోట్ల ఒక వ్యక్తి పడే బాధ వాడి అంశతో ఉన్నవాడు కూడా పడతాడు. కవల పిల్లల్లో కొంతమందికి అలా ఉంటాయండి. అతుక్కు పుట్టారు అనుకోండి, వాళ్ళు తమ్ముడిని ఎవరినో కొడితే అన్నగారికి ఆ బాధ తెలుస్తుంది కొట్టకపోయినా. అలాగే నువ్వు కూడా బాధపడతావు అనడం వల్ల ఆయన అంశతో ఈయన పుట్టాడు కాబట్టి మహాతపశక్తి సంపన్నుడు. అందుకే శనైశ్చర ఎంత పని చేశావు,
నాకు అన్యాయం చేస్తావా అని కోపంతో ఆకాశంలో ఉన్న శనిగ్రహం కేసి చూడటంతో అంతటి శనైశ్వరుడు ఒక్క దెబ్బకి డామ్మని కింద పడిపోయాట. దీన్ని బట్టి మహాతపస్యాలురు గ్రహాలను కూడా పడగొట్టారు. రేవతి నక్షత్రాన్ని పడగొట్టినటువంటి మహర్షి కథని మనం ఇతపూర్వం చెప్పుకున్నాం, రైవత పర్వతం మీద పడిపోయిన ఘట్టాన్ని. ఇప్పుడు ఈయన శనైశ్వరుని పడగొట్టగానే నారదుడు తెల్లబోయి, ఓ అరి బాబాయ్, శనైశ్వరుడు మహానుభావుడు, ఆయన సూర్యపుత్రుడు, ఆయన తప్పే ఉంది ఇందులో. మనము చేసిన పాపపుణ్యములను బట్టి మనం ఒక నక్షత్రంలో పడతాం. మన పాపపుణ్యాలను బట్టే లగ్నంలో ఒక్కొక్క గ్రహం ఉంటాడు. కర్మములకు తగిన ఫలములు కర్ములకు ఇవ్వడానికి గ్రహములు బాధ్యత వహిస్తాయి తప్ప వాటికి వ్యక్తిగత రాగద్వేషాలు ఉండవు. ఇది బృహస్పతి యొక్క సోదర శాపం. ఆ శాపం వల్ల నువ్వు ఆ లగ్నంలో పుట్టావు, నీకు ఈ కర్మయోగం వచ్చింది. కాబట్టి నువ్వు శనిని అలా ఎప్పుడు చూడకూడదు. పైగా శనికి కోపం వస్తే నువ్వు నేను ఎవరు ఉండవు, అంత గట్టివాడు అని నచ్చచెప్పి వెంటనే తన తపశ్శక్తితో శనైశ్చరుణ్ణి యథాప్రకారంగా గ్రహం చేశాడని కూడా నేను మీకు చెప్పాను. నారద అనుగ్రహంతో పడిపోయిన శని మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. చాలా పెద్దవాడండి శనైశ్వరుడు. అంటే మనకంటే చాలా పెద్దవాడు. మనకంటే నా ఉద్దేశం భూమి కంటే. భూమికి 7 రెట్లు ఉంటాడు శనైశ్వరుడు అని పురాణాలు చెప్పాయి. ఈ సైన్స్ ఏముందండి, ఇక్కడ నుంచి చూసేదో ఊహే తప్ప వీడి మొహానికి వీడి జీవితంలో శని దగ్గరికి వెడతాడా, వెడితే మళ్ళీ వీడి పని ఉంటుందా, ఏదో ఎంత ఉంటాడో అంత ఉంటాడో అని ఒక ఊహ. కానీ భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన మహానుభావులు అయితే భూమి ఎంత ఉందో చెబుతారు, శని ఎంత ఉందో చెప్పగలుగుతారు. ఏమీ లేని వాడు ఇంట్లో కూర్చుని టెలిస్కోప్లోనో ఇంకో దాంట్లోనో వాట్సాప్లోనో చూసి ఏం చెబుతాడు, ఇదంతా గ్రాఫిక్స్, దాంతో చెప్పేది వేరు, అసలు సిసలైన తపశ్శక్తితో చెప్పేది వేరు. అంత బలవంతుడి శనిని నారదుడు ఎంత గొప్ప గురువు కాకపోతే తన తపశ్శక్తితో తిరిగి యథాస్థానంలో నిలబెట్టాడో ఆలోచించండి. వెంటనే శని అక్కడ కూర్చున్నాడు. కూర్చోగానే అప్పుడు శని మళ్ళీ పిల్లవాడి కేసి ఎక్కడ కోపంగా చూస్తాడో, పిల్లవాడి బతుకు ఏమైపోతుందోనని నారదుడు పిల్లవాడి మీద జాలి, శని మీద గౌరవం వల్ల, శనైశ్వర వీడు బాలుడు, తపశ్శక్తి సంపన్నుడు, క్షణికోద్రేకంతో నిన్ను కోపంతో చూడడం వల్ల నువ్వు పడిపోయావు, అందుకని పిల్లవాడి మీద కోపగించనే. మీ నాన్నగారు ఉన్నారు సూర్యుడు, ఆంజనేయుడు పట్టుకోవడానికి వస్తే ఏం చేశారు, జాలి పడ్డారు, వేడి తగ్గించాడు. నువ్వు కూడా సూర్యపుత్రుడి, అందువల్ల నీకు జాలి ఇంకా ఎక్కువ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కోపగించకు, అతనికి వరాలి అని నచ్చచెప్పి ఆ తర్వాత పిప్పలాదునికేసి తిరిగాడు. ఈ మహానుభావుడు శనైశ్చరుడికి నువ్వు కూడా నమస్కారం చేసుకో. అటువంటి గ్రహాలు చాలా అరుదుగా ఉంటాయి. ఆ మహానుభావుడికి సూర్యుడు, శివుడు, విష్ణువు, బ్రహ్మ వీళ్ళంతా అనేక వరాలు ఇచ్చారు. అందువల్లే ఆయన ఎవరినైనా పీడించగలడు. ఆయన తలుచుకుంటే ఇంద్రుణ్ణి కూడా భ్రష్టుణ్ణి చేయగలడు, పదభ్రష్టుణ్ణి చేయగలడు. మహానుభావులు పట్టుకున్నాడు. ఆఖరికి ఇంతెందుకు, శివకేశవులు కూడా తలుచుకుంటే నువ్వు మమ్మల్ని పీడించేటట్టుగా నీకు వరం ఇస్తున్నావు అని వాళ్లే వరాలు ఇచ్చారట. అంటే నిజానికి వాళ్ళు తలుచుకుంటే ఈయనంత అనుకోండి, కానీ అయినప్పటికీ వాళ్ళు వరాలు ఇచ్చారు. అందుకే శివుడు కూడా దాక్కున్నాడని ఒక కథ ఉంది మనకి. వెంకటేశ్వరుడు కూడా 7 కొండల మీదకి అడుగు పెట్టేటప్పుడు తప్పుకున్నట్ట. శనివారం నాడు వెంకటేశ్వరుడిని పూజిస్తే శని దోషం లేకుండా తర్వాత శనైశ్వరుడు వేడుకున్నాడు, వరాలు ఇచ్చాడు, అది వేరే విషయం. జన్మస్థస్తు విశేషేణ ద్వితీయస్తు తథాపరః దేవానామపి పీడాంచ కురుతే అష్టమరాశిగః. జన్మంలో గనక శని ఉంటే, లేదా జన్మలగ్నం నుంచి 2వ లగ్నంలో 2వ అంశంలో వరుసగా జన్మలగ్నం 1, 2 అలా వరుసగా ఏం చేస్తారు, పాదాలు వేస్తారు. 2వ స్థానములో శని ఉన్న, జన్మస్థానంలో శని ఉన్న, లేక జన్మ లగ్నంలో పూర్తిగా శని కేంద్రీకృతమై ఉన్న, అష్టమ శని ఉన్న, అష్టమ రాశి అంటే 8వ రాశిలో కనుక శని ఉంటే జన్మాష్టమి లేక అష్టమ శని అంటారు. లేదా అర్ధాష్టమ శని ఉన్నా, ఏలినాటి శని ఉన్నా, అలాంటప్పుడు దేవతలను కూడా పీడించగలుగుతాడు ఆయన. ఆయన ప్రభావానికి ఇంద్రాదులు కూడా భ్రష్టులైపోతారు. ఆయన శక్తి సామాన్యమైనది కాదు. నిరంతరం కఠోర తపస్సు చేసి మునులు, అన్నిటికీ అతీతంగా ఉండే యోగులు కూడా ఆయన అనుగ్రహం లేకపోతే భ్రష్టులైపోయారు. ఆస్తిపాస్తులు విడిచిపెట్టి
ఏ విధమైన కోరిక లేక అరణ్యాలలో దిగంబరులై తపస్సు చేసుకునేవాళ్ళు కూడా ఆయన దెబ్బకి తలకిందులయ్యారు. గోచిగుడ్డ పెట్టుకు తపస్సు చేసుకునేవాడు వీడు. ఒక ఆయన గోచిగుడ్డ పెట్టుకు తపస్సు చేస్తున్నట్ట, శని దృష్టి పడగానే ఉన్న గోచిపోయింది అన్నారు. గోచి కూడా పోయింది ఆయనకి. అంటే కేవలం కౌపీనధారులైన వాళ్ళ మీద ఆయన దృష్టి పెడితే కూడా వాళ్ళకి ప్రమాదం వచ్చింది. మాకేం నష్టం అనుకుంటారు, ఆ కౌపీనం కూడా కొద్దిగా నష్టమేగా. తపస్సు ఆగిపోవడం నష్టం. ఇంతెందుకు, ఆశ్రమాలు కట్టుకుని ఇద్దరిద్దరు తపస్సు చేసుకుంటూ ఉంటే ఇద్దరి మీద శని దృష్టి పడగానే ఇద్దరు కొట్టుకుని ఆశ్రమాలు పాడు చేసుకుని చివరికి ఇద్దరు చెరో దొరికిపోయారు. 1000 ఏళ్ల తపస్సు భ్రష్టం అయిపోయేదట. 1000 ఏళ్ళు చేసిన తపశ్శక్తి నశించిపోయింది. మళ్ళీ 1000 ఏళ్ళు కష్టపడితే కానీ తపశ్శక్తి రాదు. నెల నెల ఆర్డీ కట్టి చచ్చి చేయడం 10,000 పోగు చేయడం ఒక ఎత్తు, 10,000 5 నిమిషాలు ఖర్చు పెట్టడం అది పెద్ద కష్టం ఉంది. తగలేయడం తేలిక. నెలకు 1000 రూపాయలు చొప్పున నా శిష్యుడు ఒకడు ఆర్డీ కట్టాడు, 12,000 అట. 12,000 దాచుకోరంటే దాన్ని తీసుకెళ్ళి మొన్న ఏదో సెల్ ఫోన్కి తగలెట్టాడు. దాచడానికి పట్టింది 12 నెలలు, తగలబెట్టడానికి పట్టింది 12 నిమిషాలు. తపస్సు చేయడానికి కష్టం 1000 ఏళ్ళు పెడితే శనైశ్చర కటాక్షం లేక 1000 ఏళ్ల తపశ్శక్తి 1000 సెకండ్లలో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అదే శనైశ్చరుడు గొప్పతనం. అందువల్ల శనికి దండం పెట్టాలని కానీ పిప్పలాదుడు భయపడిపోయాడు. కుర్రాడు కదా, అమ్మ అంత గొప్పవాడని తెలియక ఏదో తెలియక కోపంతో చూశానండి, పెద్దల కేసు కోపంగా చూడకూడదా అన్నాడు. 3 ఏళ్ల కుర్రాడండి ఆయన. 3 ఏళ్ల పిల్లల దగ్గరికి వెళ్ళి ఏదైనా లాక్కుంటే వాడు కోపం వచ్చేస్తుంది తెలుసా. వాళ్ళు సెల్ ఫోన్తో ఆడుకున్నప్పుడు సెల్ తీయండి, వాళ్ళు కనుక ఏ ఆంజనేయుడి సీరియల్స్ చూస్తున్నప్పుడు ఆ సీరియల్ కట్టేయండి, టీవీ కట్టేయండి, వాళ్ళు పండిపోతుంది ఉంటారు, కోపంతో చూసేస్తారు. అలా ఈ 3 ఏళ్ల కుర్రాడు పిప్పలాదుడు ముందేదో శని మీద కోపగించాడు. ఇప్పుడు ఆ కోపం పోయి భయం వచ్చింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారనగా, భక్తితో శనికి దండం పెట్టు, కుదిరితే శనైశ్చరుణ్ణి స్తోత్రం చెయ్యి. ఇక భవిష్యత్తులో ఎప్పుడూ నీకు శని దోషం ఉండదు, నువ్వు మహానుభావుడు అవుతావు, జగత్తు రోజూ నిన్ను తలుచుకుంటుంది. ముఖ్యంగా నదీ స్నానం, సముద్ర స్నానం చేసేవాళ్ళు నీకు దండం పెట్టకుండా స్నానం చేయరు. తదనంతరం అవతారం చాలించాక బృహస్పతిలో కలిసిపోతామనగానే ఆయన భక్తితో 3 శ్లోకాలలో శనైశ్చరుణ్ణి స్తుతించాడు. ఇది మామూలు స్తోత్రం కాదన్నారు. అందుకే ఈ స్తోత్రంలో ఉన్న ప్రత్యక్షరం మీరు కూడా నేను చెబుతూ ఉంటే చెప్పండి. నమస్తే క్రోధ సంస్థాయ, నమస్తే క్రోధ సంస్థాయ, పింగళాయ నమోస్తుతే, నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే, నమస్తే రౌద్రదేహాయ, నమస్తే చ అంతకాయ చ, నమస్తే యమసంజ్ఞాయ, నమస్తే సౌరయే విభో, నమస్తే మందసంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే, ప్రసాదం కురు దేవేశ దేనస్య ప్రణతస్య చ. ఎంత సులభమైనదో ఈ స్తోత్రం, కానీ శక్తివంతమైనది. బాలుడైన పిప్పలాదుడు చేసిన స్తోత్రం ఇది. ఈ స్తోత్రం చేయటంతో నల్లని శరీరముతో పర్వతాకారంతో శనైశ్చరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన మహాకాయుడు, కానీ ఈయన కోసం కొంతవరకు తన శరీరమును చిన్నది చేసుకొని క్లుప్తం చేసుకుని దర్శనమిచ్చాడు. ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి పొంగిపెట్టాను. ఆయన పేరుకి నీలంగా ఉంటాడు, కానీ పలా అందంగా ఉంటాడండి. శనైశ్వరుడు అందరూ అనుకున్నట్టుగా భయంకరాకారంతో ఉండడు. ఎవరికి భయంకరాకారంతో ఉంటాడు? కష్టాలు అనుభవించే యోగం ఉన్న పాపాత్ములకి భీకరంగా కనపడతాడు. మీలాంటి పుణ్యాత్ములకి పరమసుందరంగా కనపడతాడు. ఎప్పుడైనా అంతే. యమధర్మరాజు గారు కూడా పాపాలు చేసిన వాడికంటే ఎప్పుడు ఈ గుళ్ళోకి వచ్చి గురువుగారి పురాణం వినరు కదా. ఒక్కనాడు కూడా పద్మాకర్ గారి దర్శనం చేసుకోకుండా, ఆయన పురాణం యూట్యూబ్లో వినకుండా సీరియల్స్ చూసే వాళ్ళకేమో యముడు అతి భీకరాకారంగా కనపడతాడు. పాకిస్తాన్ ప్రెసిడెంట్లా కనపడతాడు.
పాకిస్తాన్ ప్రధానిలో కనపడతాడు. అదే చక్కగా పురాణం విన్నారనుకోండి, పరమసుందరంగా కనపడతాడు, అందంగా కనపడతాడు. యముడు పుణ్యాత్ములకి తెల్లని బట్టలతో మల్లెపూలే కనపడతాడు. శని కూడా అంతే, నీలంగా ఉన్న శని పుణ్యాత్ములకి కృష్ణుడి యొక్క ఆకారంలో కనపడతాడు. అదే పాపాత్ములకు అతి భయంకరంగా కనపడతాడనమాట. అలా ఆ మహానుభావుడు అందంగా దర్శనమిచ్చి, నాయన నీకేం వరం కావాలో కొరుకో, నువ్వు చేసిన ఈ ప్రార్థన సామాన్యమైనది కాదు, అపూర్వమైనది. ఇందులో ఒక్కొక్కటి ఒక్క మంత్రం. ఈ మంత్ర శక్తికి నేను మెచ్చుకున్నాను. నన్ను క్రోధ సంస్థాయ అన్నావు అంటే క్రోధాన్ని ప్రదర్శిస్తాడని ఒక అర్థం, క్రోధాన్ని అదుపులో పెట్టుకునేవాడని ఒక అర్థం అంట. దుర్మార్గుల మీద కోపంతో అలా కనపడతావు, పుణ్యాత్ములకి అందంగా కనపడతావు. పింగళ వర్ణంలో ఉండేటట్టుగా నన్ను వర్ణించావు. నేను బొబ్బురు రూపుణ్ణి నిజమే, అతి భీకరమైన విశాలమైన గుండ్రమైన శరీరము కలిగిన వాడిని. అదే సమయంలో చక్కగా సన్నగా ఉందా లేదా నడుము అన్నట్టుగా మోకాళ్ళ వరకు వేళ్లాడుతున్న చేతులతోనూ ఉంటాను. ఈ రెండు రూపాలు ఉన్నట్టుగా నన్ను బొబ్బురు రూప అన్నావు. నన్ను కృష్ణుడు అన్నావు. కృష్ణ శబ్దమునకు నీలముగా ఉండేవాడు, నల్లగా ఉండేవాడు అని ఒక అర్థం. సాక్షాత్తు కృష్ణస్వరూపుడు అన్నావు. కాబట్టి నిన్ను ప్రేమించాను, గౌరవిస్తున్నాను. రౌద్రదేహం, రుద్రస్వరూపం నాది. కానీ భక్తులకి శాంతస్వరూపం. అంతకుణ్ణి నేను, మృత్యుస్వరూపుణ్ణి. భక్తులకి మాట వరసకు కూడా అంతము లేనికుండా చేసేవాడిని. నిజానికి పాపాత్ముల్ని అంతం చేస్తాడు, పుణ్యాత్ములకి అసలు అంతము ఎప్పటికీ లేని సంపదలు ఇచ్చేవాడు. నేనే యమసంజ్ఞతో జీవులను శిక్షిస్తాను. అదే సమయంలో పుణ్యాత్ములను యమ అనే నామముతో నియమములతో నడుచుకునేటట్టుగా చేస్తాను. యముడు అంటే రెండు అర్థాలు, శత్రువులను పాపాత్ముల్ని శిక్షించువాడు. అష్టాంగ యోగ మార్గంలో యమ, నియమ, ఆసన, ధ్యాన, ప్రాణాహార, ప్రత్యాహార, సమాధి ఇత్యాది అష్టాంగ యోగాలు ఉన్నాయి కదా. అందులో యమ అని ఒకటి ఉన్నది. అంటే శరీరమును మనస్సును అదుపులో పెట్టుకోవడానికి పనికొచ్చే నియమములను యమములు అంటారన్నమాట. ఆ నియమముల రూపంలో ఉండేవాడిని నాకు అర్థం. అంటే నేను యోగస్వరూపుణ్ణి అన్నాడు చెప్పకుండా. ఎంత టెక్నిక్గా ప్రార్థించాడండి ఈ కుర్రాడు. నువ్వే యముడు అన్నాడు. యమ అని పేరు కలిగిన అష్టాంగ మార్గములోని ఒక భాగస్వరూపుడు నువ్వు అన్నమాట. ఇంక నీవే సౌరివి అని నన్ను నువ్వు స్తుతించావు. సౌరి అనగా సూర్యుని యొక్క కుమారుడు. సోరహ అన్నప్పుడు దంత్యం రాయాలి, సీతలో సా రాయాలి. అలాంటి సోరహ అంటే సూర్యభగవానుడు. అలా కాకుండా సీతలో ఉన్న సూ కాకుండా శ్రీరాముడిలో ఉన్న శవర్ణం రాసామనుకోండి, ఆ సూర్యుడు దానికి పరాక్రమవంతుడు అని అర్థం. అందుకని సూరహ అన్నప్పుడు సకారూకారముల సూ దంత్యం రాసి అంటే సీతలో ఉన్న సా రాసినట్టయితే దానికి సూర్యుడు, సూర సూర్యార్యమ అని వరుసగా ఆయన పేర్లు. ఆయన కుమారుడు సౌరి. అంటే ఇక్కడ ఏ సా రాయాలన్నమాట? సౌరియే విభో అన్నప్పుడు దంత్యమును రాయాలి. శ ష స ఆ సా రాయాలి. సీతలో ఉన్న సా రాయాలి. అలాంటి సా ఔకారం ఇస్తే సౌ అనమాట. సౌరయే అనగా సూర్యకుమార అని ఒక అర్థం. మొత్తం గ్రహకూటములను అదుపులో పెట్టేవాడా అని ఒక అర్థం. అటువంటి వాడిగా నన్ను సంబోధించావు. నన్ను మందుడు అన్నావు, అనగా చురుకుగా కదలని వాడిని నేను. కానీ మందహ అంటే మం దదాతీతి మందహ, సకల శుభములను ఇచ్చేవాడు కూడా. శుభాలు ఇచ్చేవాడిని నేనే. శనైహి చరతీతి శనైశ్చర, అలా మెల్లిగా మెల్లిగా పెడతాట. ఒక ఇంట్లో అడుగు పెడితే అందులోంచి బయటికి రావడానికి 7.5 ఏళ్ళు పడుతుంది. అది ఏళ్ళు నడిచని అంత మెల్లగా పెడతాడు కనుక శనైశ్వరుడు అన్నారు. మరొక అర్థం ఏమిటి? సంపదలను ఇచ్చాక ఆ సంపదలు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా అట్టే పెడతాట. శనైశ్చరుడి అనుగ్రహంతో సంపదలు వస్తే ఆ సంపదలు కొంపలోంచి పొమ్మన్నా పోవు. వీడు ఎంత గింజుకొని పక్కవాడికి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇచ్చినా వీడి డబ్బులు వీడికి వచ్చేస్తూ ఉంటాయి. మరి కొంతమంది డబ్బులు బాగా తగలేస్తారు. జీతం ఎంతాను నాతం అంతాను అంటే డబ్బు కంటే ఖర్చు ఎక్కువ పెడతారు. అలాంటి ఖర్చు పెట్టేవాడికి శనైశ్చర అనుగ్రహం అంటే వీడి డబ్బు భద్రంగా ఉంటుందని అర్థం అనమాట. కొంతమంది అందుకే పోగేసిన డబ్బు జాగ్రత్తగా అట్టే పెట్టుకుంటారు ఇంట్లో. యావత్ జీవితం వాడి డబ్బు ఉంటుంది. చచ్చేటప్పుడు డబ్బు లేక పక్కవాడి దగ్గర చెయ్యి చాచవలసిన దుస్థితి రాదు. బెంగుళూరులో ఓ భక్తురాలు ఉండేది.
చాలా పెద్దవాడు, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వారింటికి భోజనానికి వెళ్ళాను. చాలా గొప్ప నియమవంతురాలు. ఏం లాభం, డబ్బు ఉండేది ఆ రోజుల్లో. నేను ఎరిగి ఆవిడకి ఉన్న స్థలములు కనీసం ఒక 100 కోట్లు చేస్తాయి ఆ రోజుల్లో. ఇప్పుడు ఎంత ఉంటుందో లెక్కలేదు. వాళ్ళ మామగారు అంత సంపద ఇచ్చారు. నియమంత్రణ లేక పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టి ఎవడో ఒక ఆవిడ వచ్చేది, చెన్నైలో ఉండేది. ఆవిడకి ఈయనేమో డబ్బులు పంపేసేవాడు మొగుడు. భార్యాభర్తలు ఇద్దరు వెనక ముందు చూడకుండా వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి ఆ డబ్బు ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం చూడకుండా ఖర్చు పెడితే ఏమవుతుందండి. ధనమును నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా ఖర్చు పెడితే లక్ష్మీదేవి కోపం వస్తుంది. చివరికి సొంతిల్లు లేక అద్దెంట్లోకి వెళ్ళిపోయారు. చివరికి తెలుసా, 2000 సంవత్సరంలో సొంతిల్లు, బంగారం లాంటి ఇల్లు, పెద్ద భవంతిలో ఉండేవాళ్ళు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టి రేపు రాకపోతుందా, బోల్డ్ ఆస్తులు ఉన్నాయి కదా అనుకుని ఖర్చు పెట్టడం వల్ల ఆస్తులు కరిగిపోయాయి. ఇప్పుడు శాస్తి అయ్యింది, నాస్తి అయ్యింది. ఆ తర్వాత నేను 2017లో అనుకుంటాను మా తమ్ముడి ఇంటికి వెళ్ళాం, మా అమ్మగారి సంవత్సరీకాలకి. అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎంక్వైరీ చేస్తే ఊరి చివరి గుడిసెలో ఉన్నారు. చివరికి అంత ఆస్తి పోగొట్టుకుని ఎందుకు ఆ పని చేశారు? భగవద్ అనుగ్రహం లేకపోవటమే కాదు, స్వయంకృతాపరాధం కొంత ఉంటుంది. భగవంతుడు తనను తాను అదుపులో పెట్టుకున్న వాడికే సాయం చేస్తాడు. నేను ఎవరిని లెక్క చేయను, ఖర్చు పెట్టేస్తాను అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఆయన నీకు ఎందుకు సాయం చేస్తాడు? ఆయన నీకు ఇచ్చాడయ్యా, ఇచ్చిందని నువ్వు నిలబెట్టుకోకుండా పిచ్చి పనులు చేస్తేలాగా. అందువల్ల దానము చేసినా, ధర్మము చేసినా, లేక ఆస్తి ఏదో భోగాల ఖర్చు పెట్టినా నియంత్రణ ఉండాలట ధనం మీద. అలా లేనివాడు ఎలా నశిస్తాడు అనడానికి ఒక ఉదాహరణ ఆవిడే. ఆ తర్వాత నేను 17 తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్ళడమే కుదరలేదు. 4 ఏళ్ళు గడిచిపోయింది. బెంగళూరు వెళ్ళడం అంటే మైసూరు వెళ్ళాను కానీ 2019లో స్వామీజీ దగ్గరికి బెంగళూరులో ఆగలేదు. వారు ఎలా ఉన్నారో తెలియటం లేదు, ఫోన్ నెంబర్లు పనిచేయవు. అంటే దుస్థితిలోకి వెళ్ళిపోయారు పాపం వాళ్ళు. మీరందరూ ఇలాంటివి తెలుసుకోవాలి. ధనము సంపాదించేటప్పుడు పిచ్చి పిచ్చిగా పాడు చేయకూడదు. రేపు అనేది ఒకటి ఉంటుందని దృష్టిలో పెట్టుకోవాలి. ఎంతో కొంత భవిష్యత్తుకు దాచుకోవాలి. ఈ మాట నేను చెప్పలా, నారదుడు ధర్మరాజుకి సభాపర్వంలో చెప్పాడు భారతంలో. అసలు నారదుడికి డబ్బు అవసరమా? ఆయన వైకుంఠం వంటి సమస్త లోకాలకి తలచినంత మాత్రం చేతే తిరగలిగే మహానుభావుడు. అసలు ఏమి తిండి అవసరం లేనివాడు. ఆయన కూడా ధర్మరాజా, ఖజానా పాడైపోతుందా లేదో చూసుకో, నీ బ్యాంకులో ఎంత ఉందో చూసుకో, కారు ఉంది కదా అని తిరిగేసి డీజిల్ అందులో చివరిదాకా బొడిపి కూడా కనపడకుండా తిరిగితే దారిలో ఆగిపోతే ఇబ్బంది పడతావు, ఒళ్ళు దగ్గరెట్టుకో. ఇన్ని సూచనలు చేశాడు. అవి మనం తెలుసుకోవాలి. ఇవాళ ఈ రోజు గడిస్తే కాదు కదండి, నీ ఇంట్లో ఈ పూటకి పబ్బం గడిస్తే కాదు, రేపు పొద్దున్న రేపేం చేయాలి? వార్ధక్యంలో ఏం చేస్తావు? భవిష్యత్తు తరాలకు ఏమి ఇవ్వబోతున్నావు నువ్వు? ఇవేమీ తెలుసుకోకుండా నీ దగ్గర పనిచేసే వాళ్ళకి జీతం ఎంత ఇస్తున్నావో తెలుసుకోక ఖజానా పాడు చేసుకుంటే అప్పుడు నీ రాజ్యం నాశనం అయిపోతుంది. రాదు చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని గట్టిగా సూచించాడు. అందుకే ధర్మరాజు గారు ఎప్పుడూ ఖజానా ఖాళీ కాకుండా చూసుకున్నాడు. ఎంత దానం చేసినా ఇంకా ఎంతుంది ఖజానాలో. ఒకవేళ వాళ్ళ ఖజానా ఖాళీ అయితే రేపు పొద్దున్న దాన్ని ఎలా నింపాలి, ఎలా సంపాదించాలి, ఇన్ని ఆలోచనలు చేశాడు ఆయన. ఇది నారద సూచన. ఇవాళ ఈ నారదుడు మీకు సూచిస్తున్నాడు, మీరు కూడా అలాగే చేయండి. పాడు చేయకండి. జీవితం అంటే చాలా విచిత్రమైనది. ఇవాళ మనం బ్రతకడమే కాక తర్వాత తరాల వాళ్ళు కూడా బ్రతికించాలి. భూగర్భ జలం పీకేసామనుకోండి, భూమిలో నీరు లేదు. నేను రేపు పొద్దున వెళ్ళిపోతానుగా, నా తర్వాత సంగతి ఎందుకు అంటే ఎలాగా? నీ తర్వాత తరాల వాళ్ళకు కూడా భూగర్భ జలం అందాలి. భూమి వాళ్ళని రక్షించాలి. ఇవాళ నీ ఒక్కడిదే కాదు, భూమి నీ పూర్వులు అనుభవించారు, నువ్వు అనుభవిస్తున్నావు. నీ తర్వాత తరాల వాళ్ళు కూడా ఈ భూమిని అనుభవించేలా చెయ్యాలి. ఇప్పుడు ఈ గుళ్ళు కట్టడం, ఈ ఆశ్రమాలు స్థాపించడం, అన్నదానాది వ్యవస్థ చేయటం తన కోసం కాదు, తన భవిష్యత్ తరాల కోసం అన్నమాట. అలా చేసిన వాళ్ళు మాత్రమే ధర్మాత్ములు, లేనివాడు పరమ పాపాత్ముడు. అటువంటి వాడు నీచ జన్మలెత్తుతాడు. అదే శనైశ్చరుడు అనుగ్రహం ఉంటే ఒక లాభం ఏమిటో తెలుసిన, ఈ ధనము మళ్ళీ జాగ్రత్తగా నిలబడుతుంది. మెల్లిగా అడుగుపెట్టి ఆ ఇంట్లో వాళ్ళని తన అనుగ్రహంతో సంపదలు కూడా అటు ఇటు పోకుండా నిలబెడతాడు. అందుకని శనైశ్చరుడు అన్నారు ఆయన.
అటువంటి నీకు నమస్కారం. నన్ను అనుగ్రహించు. దీనులను నమస్కరించినంత మాత్రం చేతని అనుగ్రహించే నీకు నమస్కారం అని నన్ను స్తుతించావు గనక నాయన పిప్పలాదా, నీ ఎడల నేను ప్రసన్నున్నయ్యాను. కోరుకో, ఏం కావాలో అది ఇస్తానడగానే పిప్పలాదుడు వినయంగా నమస్కరించి ఇలా అన్నాడు, ప్రభు నన్ను మన్నించి కొన్ని వరాలు ఈ మానవులకి. అద్య ప్రభృతి నోపీడా బాలానాం సూర్యనందన త్వయా కార్య మహాభాగ స్వకీయాచ కథంచన. ఈరోజు నుంచి 8 ఏళ్ల వరకు ఉండే పిల్లలని నువ్వు పీడించకు. 8 ఏళ్ళు వచ్చేదాకా పిల్లల మీద శని ప్రభావం ఉండకుండా ఉండుగాక. సూర్యపుత్ర ఈ వరవి అనగానే తథాస్తు అన్నాడు ఆయన. ఎంత భయంకర జాతకుడైనా 8 ఏళ్ళు వచ్చే వరకు మాత్రం వాడి జాతక ప్రభావం వాడికి పూర్తిగా ఉండదు. 8 ఏళ్ళు వచ్చేదాకా ఒక కుర్రాన్ని శని పీడించాల్సి వస్తే ఆ శని పీడను 4 భాగాలు చేస్తాడు శని. 1/4 మాత్రమే పిల్లవాడికి ఇస్తాట. 1/4 వంతు తల్లికి, 1/4 వంతు తండ్రికి. ఇంకా మిగిలిందిగా 4 భాగాల్లో 1 మాత్రం పిల్లాడికి ఎడుతుంది. 1 భాగం తల్లి, 1 భాగం తండ్రి. ఇంక మిగతా 1/4 గురువు గారికి పోతుంది. ఎందుకని? డొనేషన్ పుచ్చుకుంటున్నారా లేదా మరి? అందుకే పూర్వం 8 ఏళ్ళు వచ్చేదాకా పిల్లలకి ఎందుకు సీట్ ఇచ్చేవారు కదా, ఇప్పుడు అర్థమైందా మీకు? 8 ఏళ్ళు వచ్చేదాకా గురుకులానికి పంపలేదు. ఎప్పుడు 8వ ఏట ఉపనయనం చేశాక అప్పుడు గురువుగారి దగ్గరికి పంపేవారు. అప్పుడు ఈ 1/4 శని ప్రభావం గాల్లో వెళ్ళాడేది ఎవరికి అందేది కాదు. గురువుగారి దగ్గరికి వెడితేనే గురువుగారు పుచ్చుకుంటాడు. కృష్ణుడు 8 ఏళ్ళు నిండాకి వెళ్ళాడు. రాముడు అలాగే చదువుకున్నాడు. పూర్వకాలంలో అందరూ అలాగే చదివారు. వాళ్ళతో పోలిస్తే కొంచెం మేము బెటర్ అనుకోండి. ఇప్పుడున్న వాళ్ళతో పోలిస్తే వీళ్ళు 3వ ఏట 2వ ఏట కేజీ పీజీ వీళ్ళ మొహం. మేము కాస్త 5 ఏళ్ళు నిండాకే వెళ్ళాం. నేనైతే మరీ బుద్ధిగా అనుకోండి డైరెక్ట్ 4th క్లాస్. అందువల్ల నేను మా గురువుని ఎంత అనుగ్రహించానో ఆలోచించండి. ఈ రకంగా నా దోషాలు ఏమి వాళ్ళకి అందకుండా చేశాం. మా నాన్నగారు ఏం చేశారంటే, ఎందుకు వచ్చింది వీడి ఇంట్లోనే చదువుకుంటాడని నేను చాలా రకాల అదంతా పెద్ద కథ అనుకోండి. చిన్నప్పుడు హిమాలయాలకు వారిపోతే ఇక నన్ను స్కూల్లో ఏం వేస్తారు? అందువల్ల 8వ ఏట డైరెక్ట్గా 4వ తరగతి. సరిగ్గా మా అక్కగారు నేను ఒకటే క్లాస్. మా అక్కయ్య గారు ఉండేవారు. ఆవిడేమో 3వ తరగతి పాస్ అయిన 4లోకి వచ్చింది. నన్ను డైరెక్ట్గా 4వ తరగతిలో వేసేశారు. అందుకని ఆవిడకు 1 ఏడాది తగ్గించారు, నాకు 1 ఏడాది పెంచారు. ఇద్దరు ఒకటే క్లాసులో ఉండడం కోసం. ఎంత విచిత్రమో తెలుసా? మా అక్కయ్య డిసెంబర్లో పుట్టిందిట. 15 రోజుల తర్వాత నేను పుట్టాంట. ఎంత కవల పిల్లలు అయితే మాత్రం 15 రోజుల తర్వాత పుడతారా? నాది 1/1/66, ఆవిడది డిసెంబర్ 65. ఏం విచిత్రం అండి ఆ రోజుల్లోనూ. 1/1/66, నేనైతే 1/1/65 వేసాను అనమాట 10th క్లాసులో. ఆవిడకి 64 వేశారు డిసెంబర్. చాలామంది అడిగేవారు, కవల పిల్లల గురించి విన్నాం, నిమిషాలు తేడాలో పుడతారు, పూట తేడా అన్నారు, కానీ 20 రోజుల తర్వాత కవల పిల్లలు పుడతారని ఇదే మాకు తెలిసిందని వారు అనమాట వేళాకోళంగా. సరే అదొక పక్కన పెట్టండి. ఎందుకు చెప్తానంటే, నేను స్కూల్కి 8వ ఏట 4వ తరగతి దాకా వెళ్ళలేదు. ఇంకా 4వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు స్కూల్కి వెళ్ళడం తప్పనిసరి అయింది. తర్వాత కాలేజీకి వెళ్ళడం తప్పనిసరి అయింది. ఆ తర్వాత లెక్చరర్ ఉద్యోగం తప్పనిసరి అయింది. ఆ తర్వాత ఆ లెక్చరర్ ఉద్యోగం వదిలి ఈ ఉద్యోగంలోకి వచ్చాను. జరిగింది అది ఉద్యోగం, ఇది సద్యోగం. ఏది ఏమైతే ఇది పక్కన పెడితే, అప్పటి నుంచి మా గురువులు ఈ కథ నేను చాలాసార్లు పురాణం చెప్పినప్పుడు, చిన్నప్పుడు 4వ తరగతి గురువు గారు ఉండేవాడు ఒక ఆయన. ఆయన పేరు కూడా భాస్కర్రావు గారు. ఆయన వచ్చి, ఓహో అందుకేనా నువ్వు 4వ తరగతి దాకా స్కూల్కి రాలేదు అన్నాడు ఆయన. మీ అక్కగారు మాకు అంటగట్టింది, నువ్వు అంటగట్టలేదు, శని దోషం అనేవాడు ఆయన వేళాకోళంగా. కానీ నిజానికి అసలు జన్మలో శని ఉంటే కదండి. ఇది పిల్లలందరికీ జన్మశని ఉండదు కదా, ఉన్నవాడి సంగతి చెప్పారు. జన్మశని ఉంటే అటువంటి వాడి జన్మశనిని 4 భాగాలు చేసి 1/4 వంతు పిల్లాడికి, 1/4 వంతు తల్లిది, 1/4 వంతు ఏమో తండ్రికి, మిగతా 1/4 గురువులకి ఇచ్చాడు ఆయన. ఇంకేం కావాలి వరం? ఎప్పుడూ కూడా పిల్లల్నే కాక పెద్దల్ని కూడా ఈ స్తోత్రం చేసిన వాళ్ళని మాత్రం అనుగ్రహించు. ఒకవేళ వాడికి అష్టవశని ఉందండి, అర్ధాష్టవశని ఉంది, లేదా ఏళ్ళనాటి శని అని చెప్పాను, లేదా జన్మలగ్నంలో శని ఉంది, అలాగే జన్మస్థానంలో 2వ స్థానంలో శని ఉన్నాడు, అలాంటప్పుడు అవతల వాళ్ళకి ఇబ్బంది. కానీ వాడు గనక ఈ స్తోత్రాన్ని భక్తితో చేస్తే వాడికి 90% వచ్చే నష్టం
10% ఉండాలి, మిగతాదంతా తొలగించు అనగానే వెంటనే ఆయన అన్నాడు, ఈ స్తోత్రమును విడిచిపెట్టకుండా 40 రోజుల పాటు 2 పూట్ల చేసినటువంటి వాళ్ళకున్న ఏ సిరిదోషాలైనా తొలగించేస్తాను. వాడికి తలకాయ తెగిపోవలసినంత కష్టం వచ్చిన చోట నేను ఒక గోరు మాత్రమే పీకుతానన్నాడు ఆయన. అంటే ఈ స్తోత్రం చేసిన వాడికి కూడా శనిదోషం ఉంటుంది. కానీ ఆ శనిదోషం ఎంతవరకు ఉంటుంది? ఒక వ్యక్తి వాళ్ళ యాక్సిడెంట్లో తల పగిలి చావాలి, కానీ ఈ స్తోత్రం చేసుకుని వాడు బయటికి వెళ్ళాడు. అప్పుడు వాడి కాలికి ఏ బండో తగిలి రాయో తగిలి ఒక గోరు పోతుంది. ఇదేమిటండి గురువుగారు చెప్పినట్టుగా శని స్తోత్రం చేస్తే నా పని అయిపోయి గోరు ఎందుకు విరిగింది అనకండి. గోరు విరిగింది కాబట్టి నువ్వు బతికావు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు బోరుమని నీ కోసం నీ శవం మీద పడి ఆడవాలి. అంత దుస్థితి లేకుండా గోరుతో మన కష్టం తొలగిస్తాట. అది అదృష్టమేగా. దీనికి ఉదాహరణ చెబుతాను. మా నాన్నగారు చెప్పేవారు ఒక గొప్ప కథ. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ సామర్లకోట నుంచి ఒక రైలు ఏ విజయవాడకు వెళ్ళాలంటే ఓ పూట పట్టేది, రోజు పట్టేది. ఎంత బుల్లి ప్యాసింజర్లు చుక్క అని పొగ కక్కుకుంటూ నానాయాత్ర పడేవి. సింగిల్ లైన్లు అవి ఆ రోజుల్లో. మీరు కూడా చాలామంది చూసే ఉంటారు కదా స్టీమ్ ఇంజన్లు. 1996 తర్వాత అసలు బొత్తిగా లేవనుకోండి. 96 నుంచి ఎలక్ట్రికల్ ఇంజన్లు కూడా మొదలైపోయాయి బాగా అన్ని చోట్లకి. ఓయ్ బాబు, ఒక్కొక్కప్పుడు మా చిన్నప్పుడు కూడా నాకు కొంతవరకు గుర్తే. రాజమండ్రి వెళ్ళాలంటే ఏలూరు నుంచి ఒక రోజు అయిపోయినట్టే. కాకినాడ ఎప్పుడైనా వెళ్ళాలంటే అంతే. హైదరాబాద్ అంటే 2 days పట్టిందండి బాబు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఓ రోజంతా కిల్. ట్రైన్స్లో అప్పుడప్పుడు ఫుల్, ఒక్కొక్కసారి నీళ్ళు బలి ఉండేవి. అవి ఆ బొగ్గు కళ్ళల్లో పడేది. అటువంటి కాలంలో ఓ పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరుకి దాదాపు 5 kilometers దూరంలో స్టేషన్, రైల్వే స్టేషన్ ఉందిట. ఆ స్టేషన్లో ఆ కథ అంతా మీకు చెప్పను, కానీ కథ మాత్రమే చెప్తాను, ఆ స్టేషన్ పేరు చెప్పకూడదు కనుక. మా నాన్నగారికి 2 శిష్యులు ఉండేవారు. ఆ శిష్యుల్లో ఒకడేమో ఆస్తికుడు, ఒకడు నాస్తికుడు. ఒకడేమో ఎప్పుడు గురువుగారి దగ్గర చదువుకున్నాడు, అని తిట్టేవాడు, గురువుని తిట్టేవాడు. రెండోవాడు మాత్రం గురువుగారు ఏం చెబితే వినేవాడు. మా నాన్నగారు ఇద్దరిని పిలిచి, ఒరే మీ ఇద్దరిది ఒకే రకమైన జాతకం, శనిదోషం ఎక్కువగా ఉంది కనుక దారిలో శివాలయానికి వెళ్ళండి, ప్రదక్షిణ చెయ్యండి, ఈ శని స్తోత్రం పిప్పలాదుడు చేసినటువంటి శని స్తోత్రం చెయ్యండి అని చెప్పారు. గురువుగారు కనుక ఏమనలేకో తల ఊపారు వాళ్ళు. తర్వాత ఈ స్తోత్రం మననం వేసుకున్నాడు ఒకడు వేసుకోలేదు. ఇద్దరూ కలిసి శివాలయం దగ్గరికి వచ్చారు. అందులో పుల్లయ్య అన్నవాడు ఎల్లయ్యతోటి, ఎల్లయ్య గురువుగారు చెప్పారు ఈ స్తోత్రం చేయకుండా నేను రాను, శివాలయంలోకి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేసి శని స్తోత్రం చేసుకుని అప్పుడు స్టేషన్కి వెడదాం, రైలు ఎక్కుదాం అన్నట్ట. వీడు ఈ ఊరు నుంచి సామర్లకోట వెళ్ళాలన్నమాట. దారిలో గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది. వీడన్నాడు, ఆ గురువుగారికి పెచ్చ, ఈ బ్రాహ్మలన్నీ ఇలాగే చెబుతారు, దేవుడు లేడు దెయ్యం లేదు, చిచ్చి నేను చెయ్యను అన్నాడు. పోలే నా కోసం నువ్వు బయట ఉండు, ఇద్దరం కలిసి రైల్వే స్టేషన్కి వెడదామంటే తొందరగా వచ్చేయి అన్నాడు ఈయన. పాప ఈ పుల్లయ్య గారు లోపలికి వెళ్ళాడు. శివాలయంలో 3 ప్రదక్షిణలు చేశాడు. ఆ శివాలయంలో ఓ పెద్ద మారేడు చెట్టు ఉంది. ఆ మారేడు చెట్టు యొక్క ఒక ముళ్ళు ఒకటి విరిగి కింద పడింది. ఆ ముళ్ళు వీడికి కాల్లో దిగింది. అమ్మ బాబోయ్ అన్నాడు. ఆ ముళ్ళు పెద్ద ముళ్ళేమో, ముదిరిన ముళ్ళేమో కాల్లో దిగ్గానే రక్తం వచ్చింది, బాధ కలిగింది. ఆ ముళ్ళు తీసేసిన కాలు కొంచెం వాచిపోయింది. 3వ ప్రదక్షిణ అతి కష్టమే చేసి శని దగ్గర ఈ స్తోత్రం చేసుకున్నాడు. గురువుగారు చెప్పిన స్తోత్రం చేసుకుంటుంటే ఏమిటి కర్మ ముళ్ళు గుచ్చుకుందని కొంచెం బాధపడిన మాట నిజమే. ఆయన అతి కష్టం మీద గుళ్ళోంచి బయటకు వచ్చాడు, కాలు వాచిపోయింది. ఈ బయట ఉన్న ఎల్లయ్య ఉన్నాడుగా, చూసావా మరి, గురువుగారు శని స్తోత్రం అంటాడు, శివాలయంలో ప్రదక్షిణ అంటాడు, ఆలయంలో ప్రదక్షిణ చేయబట్టి నీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, నేను బయట ఉన్నాను, దర్జాగా ఉన్నాను. ఇంకో రహస్యం చెప్పనా, ఈ బయట నాకు పరుసు దొరికింది, 500 ఉన్నాయి. ఆ రోజుల్లో 500 అంటే ఆలోచించండి. 1960లో 500 అన్నట్ట. ఆ తర్వాత రైలు తప్పిపోతుంది, నాకు నేను వెళ్ళిపోతాను, నీ కోసం ఆగితే కథ కష్టం, నువ్వు నడవలేవు ఇప్పుడున్న పొజిషన్లో, నేను నడిచి వెళ్ళిపోతాను అని మిత్రుని వదిలేసి ఎల్లయ్య గారు వెళ్ళిపోయాడు. 500 పరసు వచ్చినాయి. ఎప్పుడు లేదు ఆ రోజు రైలు కరెక్ట్ టైంకి వచ్చిందండి. టిక్కెట్ తీసుకుని అది ఎక్కాడు.
ఈ పాప వీడు కుంటుకుంటూ ఆ పూట 2 గంటల ఆలస్యంగా వెళ్ళాడు. ఈయన వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రైలు రేపటికి గాని రాదన్నారట, అంత లేట్ అన్నారట. అయ్యో ప్రయాణం దెబ్బతింది అనుకుంటే ఇంటికి వచ్చేసాడు ఏడుస్తూ. రిటర్న్ జర్నీలో ఎవరో ఎడ్ల బండి ఎక్కించుకు తీసుకొచ్చారు. మర్నాడు తెలిసింది ఇంత పూర్వం వీళ్ళు ఎక్కవలసిన రైలు కిటకిటలాడిపోతుంటే ఈ ఎక్కినవాడు గోదావరి బ్రిడ్జి దగ్గర ఆ మెట్ల దగ్గర నిలబడ్డాట. గోదావరి దగ్గర ఎవరో తోశారు, గోదావరిలో కూడా చచ్చిపోయాడు. వాడితో పాటు 5 10 మందో తెచ్చారు. చాలామంది వేళ్లాడి చచ్చిపోయారు. ఇంత దుర్ఘటన ఎప్పుడు జరగలేదు, చాలామంది చచ్చిపోయారు అన్నారు. ముళ్ళు గుచ్చుకోకుండా 500 దొరికిన వాడు 500 దొరికిన ఆనందంతో వెళ్ళాడు. పంచ సౌరూప్యకాణి పంచత్వం పొందించింది, పోయాడు. ఈ ముళ్ళు వీడి కాల్లో దిగడం వల్ల నడవలేక ఆ రైలు ఎక్కలేదు. ఎక్కితే ఇద్దరు ఒకే చోట ఉండేవారు, ఇద్దరు ఆ ఫుట్పాత్ మీద కూర్చునేవారు. గోదావరి బ్రిడ్జికి అప్పటికి మీరు చూశారు కదా పాత బ్రిడ్జ్ ఎలా ఉండేదో, దాని మించి వీడు కూడా పడి తెచ్చేవాడు. ఇప్పుడు అర్థమైంది వాడికి, మా గురువు గారు చెప్పినట్లు శివాలయంలో ప్రదక్షిణ చేశాను, ఈ స్తోత్రం పెప్పలాద స్తోత్రం చేశాను, అందువల్ల నాకు కాల్లో ముళ్ళు మాత్రమే దిగి చిన్న బాధతో నేను బతికాను, ఇంటికి వచ్చాను. ముళ్ళు దగ్గరవాడు ఫుల్లుగా పోయాడు. ఇది శని యొక్క అనుగ్రహం అంటే, గురువుల కటాక్షం అంటే. గురువుగారు చెప్పిన మాట మీద నమ్మకంతో చేశాడు, బతికాడండి. నమ్మనివాడు పోయాడండి. అప్పుడప్పుడు మనకి ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి. ఏం గురువుగారు చెప్పినట్టు స్తోత్రం చేస్తుంటే ఎందుకు దెబ్బ తగిలింది, లేకపోతే అదేదో కష్టం వచ్చింది అనుకుంటా. అది కష్టం కాదు, నీకేదో నష్టం రాకుండా కాపాడ్డారు. శిరస్సు తెగిపోవలసిన చోట కేవలం ఒక్క గోరు మాత్రమే పోతుంది, అది అదృష్టమే కదండి. ఒక్కోసారి ఈ శని స్తోత్రం చేసుకుని వెళ్ళినటువంటి వాడికి పరసు పోతే బాధపడ్డాడు ఒకడు. ఇదేంటి గురువుగారు చెప్పినట్టే శని స్తోత్రం చేశాను, ఏమీ కష్టం రాదన్నారు, పరుసు పోయింది అనుకున్నాడు. పరుసులో వాడికి పోయింది 25 రూపాయలు. కానీ అసలు ఆ పూట వాడికి ఆ పరసుతో పాటు జీవితమే పోవాలి. ఓ 25 రూపాయలు తీసుకుని దేవుడు కాంపెన్సేషన్గా దక్షిణ తీసుకుని వాడికి ఆయువు ఇచ్చాడు, లేదా ఇంకేదో కష్టం తొలగించాడు, లేదా దొంగలు పడి వాడు కోట్లు సంపాదించినటువంటి సంపాదన అంతా పట్టుకుపోవలసిన చోట కోట్లు పోకుండా ఈ 2 నోట్లు పోయాయి అంతే. నిజానికి వాడి జాతకంలో కోట్లు పోవాలి, ఇప్పుడు పోయింది 2 నోట్లు. ఎంత అదృష్టం అది మరి. 20 రూపాయలు ఒకటి 5 రూపాయలు ఒకటి 2 నోట్లే పోయేవాడికి 25 పోయింది, లేదా కోట్లు పోతాయి. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగితే భీకర కష్టం శ్రీకరం అవుతుంది. సర్వనాశనం కావలసిన చోట కొంచెం మాత్రం నశిస్తుంది. అదే మాట పిప్పలాదునికి వరముగా ఈ శనిగారు ఇచ్చారు, సూర్యపుత్రుడు ఇచ్చాడు. ఈ స్తోత్రము చేసిన వాడికి తీవ్ర నష్టం జరగకుండా కొంచెం నష్టంతో వాడిని అనుగ్రహిస్తాను. ఆ కొంచెం నష్టంతో వాడి జాతకంలో ఉన్న దోషములు పోతాయి, శని దోషములు పోతాయి, వాడు బాగుపడతాడు. ఇంకొక వరం కోరుకున్నట్ట. ఈసారి 3వసారి ఏం కోరుకున్నాడు, ప్రొద్దుటే లేవగానే ముఖం కడగగానే స్నానం చేసినా చేయకపోయినా సరే ఈ స్తోత్రం ఉదయం పూట పఠించిన వానిని ఎప్పుడూ పీడించవద్దన్నట్ట. అందుకే సుప్రభాత కాలములో ఈ స్తోత్రము చేసిన వాడికి కూడా శనిపీడ రాదు. ఈ స్తోత్రంతో గొప్పది, దీన్ని కంఠస్థం చేయండి, రోజు చదువుకోండి. కేవలం 3 శ్లోకాలు. ఇది మీ మూడు బాగుండి 3 శ్లోకములు కంఠస్థం చేసి ఉదయం పూట స్నానం చేయగానే చదవండి. చేయకపోయినా చదవచ్చు అన్నాడు, కానీ కాస్త పవిత్రంగా చదివితే ఎక్కువ లాభం కదా. చకచక స్నానం చేయగానే ఉదయం పూట ఈ స్తోత్రం చదివితే అటువంటి వారిని శని ఎప్పుడూ పీడించనని వరం ఇచ్చాడు పిప్పలాదుని ద్వారా మనకి. ఇంకా ఇంకా అన్నాడు ఈ పిల్లవాడి మీద అభిమానంతో, ఈ స్తోత్రం గొప్పది కనుక. అప్పుడు ఆయన అడిగాడు, తవ వారే చ సంజాతే తైలాభ్యంగం కరోతి యః దినాష్టకం న కర్తవ్య తస్య పీడా కథంచన. ఇక్కడుంది ఈ శ్లోకం, ఎంత గొప్పదో చూడండి. ఇక పూర్వం శనివారం నాడు నువ్వుల నూనె రాసుకోవద్దని ఒక సామెత ఉంది, కొంతమంది అలా చెప్పారు. కానీ ఇప్పుడు ఈయన ఏమంటాడు ఈ పిప్పలాదుడు, తవ వారేచ సంజాతే అంటే ఈయన వారం ఏ వారం, శనివారం. అది కూడా చెప్పలేటు మీకు నేను. శనివారం రాగానే ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకొని తలంటుకు స్నానము చేసిన వాడికి ఇక ఎప్పటికీ అష్టమ శని దోషం లేకుండా చేసి అనుగ్రహించు అన్నాడు. ఎప్పటికీ తస్య పీడా కథంచన నా కర్తవ్య, ఎప్పటికీ వాడిని పీడించద్దు అన్నాడు. అదిగో అప్పటి నుంచి, అంత పూర్వం లేదు కానీ ఈ పిప్పలాదుడి ధర్మమానని శనివారం నాడు కూడా ఒంటికి నువ్వుల నూనె రాసుకుని తలంటుకున్నటువంటి వాళ్ళని శని పీడించడం మానేశాడు. ఈ స్తోత్రం చేసుకున్నటువంటి వాళ్ళకి అంత యోగం ప్రసాదించాడు. అష్టమ శనినే తొలగిస్తానన్నాడు ఆయన.
ఇక శనివారము నాడు నువ్వుల నూనెతో శనైశ్చర విగ్రహాన్ని అభిషేకించి దాన్ని కొంచెం కళ్ళకి రాసుకుంటే ఈ పైన లేపనంగా అటువంటి వారికి నేత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. ఈ నువ్వులు నూనె దానం పుచ్చుకున్న వాళ్ళు భయపడక్కర్లేదట. ఇది దానం పుచ్చుకున్నాక ఈ స్తోత్రం చేసుకుంటే వారిని కూడా శని అనుగ్రహించి వారికి ఏ శని దోషం లేకుండా చేస్తానన్నాడు. ఏమి స్తోత్రాలు జపాలు చేయకుండా ఇలాంటి దానాలు పుచ్చుకుంటే డేంజర్, కానీ ఈ స్తోత్రం చదువుకుని కాస్త గాయత్రి చేసుకుని నువ్వులు మొదలైనవి పుచ్చుకుంటే వారికి కూడా శనైశ్చర అనుగ్రహం కలుగుతుందండి, శుభం కలుగుతుందండి. ఎవడో ఒకటి దానం పుచ్చుకోకపోతే జనాలు ఎలా బాగుపడతారు? దానములు పుచ్చుకోవడం తప్పల్లా, పుచ్చుకున్న దానానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎటువంటి దోషమైనా సరే గాయత్రి జపం వల్ల తొలగిపోతుంది. ఇప్పుడు తోటకూర మొదలైనవి, ఉప్పు మొదలైనవి ఈ కార్తీక మాసంలో దానం ఇస్తారు. ఇవ్వగానే ఏం చేయాలి? దశ గాయత్రి జపం చేయాలి. ఇంకా శక్తి పెంచుకోవడానికి 108, ఇంకా శక్తి పెంచుకోవడానికి ఒక సహస్ర గాయత్రి చేశారనుకోండి, వాడు ఎటువంటి దౌర్భాగ్యపు దానం పుచ్చుకున్న పరమ కాంతి స్వరూపుడు పుణ్యాత్ముడు అవుతాడు. ఈ విధంగా ప్రజలకు ఉపకారం చేస్తున్నారు కనుక ఇలాంటి దానం పుచ్చుకునే పురోహితులు మహాత్ములు అవుతారని శాస్త్రం. అన్నిటికీ ప్రాయశ్చిత్తం ఉన్నది. అందున ఈ స్తోత్రమును దానం పుచ్చుకున్నాక చేసినటువంటి వాడికి ఏ గ్రహదోషములు ఉండవు, అంత గొప్పది అని వరం ఇవ్వగానే ఆనందపడి, మహాత్మా ఇంత కరుణాస్వరూపుడివి నువ్వు, ఇటువంటి నిన్ను కొందరు తెలియక తిట్టడం మొదలెడతారు. ఎవరికైనా పీడ కలిగిస్తే శనిగాళ్ళ దాపురించేవారు అంటారు. ఇక మీదట ప్రజలు నిన్ను తలుచుకొని తిట్టకుండా ఉండేటట్టు వరం ఇమ్మనగానే, ఈ మనుషుల్ని ఏం మరుస్తాను అయినా, నువ్వు అడిగిన అన్ని వరాలు ఇస్తాను కానీ ప్రజలు మాత్రం నన్ను తిట్టకుండా వరం నేను ఇవ్వలేను, తిట్టుకుంటే వాళ్ళ కర్మ వాళ్ళదన్నాడు ఆయన. అంటే ఆ వరం ఆయన కూడా ఇవ్వలేను అన్నాడు. మనకి తెలియదు కానీ నువ్వెక్కడ దాపురించేవరా శనిగాడ అంటారే, శని గాడ అనకండి, శని గాడ్ అనండి, శని గాడా అనండి. ఆయన గాడ్డే సందేహం లేకుండా. ఆయన ఎక్కడ మనల్ని బాధపడుతున్నాడంటే మన పాపాలు మనం అనుభవిస్తున్నాం. శనైశ్వరుడు మహాత్ముడు ఆయన పేరు చెప్తూ ఉడికిపోతారు. నవగ్రహాలకి ప్రదక్షిణ చేయని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా. గుళ్ళోకి వస్తే అమ్మో నవగ్రహాలు అంటాం. అలా వాటికి నమస్కరించక వాటికి ప్రదక్షిణ చేయక ఎంతోమంది నశిస్తున్నారు. నిజంగా ఈ గ్రహములకు భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేస్తే అటువంటి వాడికి ఏ పీడ ఉండదండి. ఎప్పుడు వీలుంటే ఎప్పుడు ప్రదక్షిణ చేయండి. ఒక రాత్రులు తప్ప పగలెప్పుడు కూడా ప్రదక్షిణ చేయండి. హాయిగా ఇంటికి వెళ్ళండి. కాళ్ళు ఏం కడుక్కోక్కర్లా, కాళ్ళు కడుక్కోవాలి, నేను ఎత్తి కడుక్కోవాలి, ఇది ఒట్టి అసత్యం. ఒకవేళ ఏ గుళ్ళో అయినా నియమం ఉండి శనైశ్వరాలయంలో కాళ్ళు కడుక్కోమని అర్చకులు చెప్పినప్పుడు మాత్రం వాళ్ళ మాట కాదనకూడదు కాబట్టి కడుక్కోండి. మీకుగా మీరు మాత్రం నవగ్రహ ప్రదక్షిణానంతరం కాళ్ళు కడుక్కోవలసిన అవసరం లేదు. ఒక్క శనికి ప్రత్యేక దోష నివారణకి కనుక అభిషేకాలు చేయించుకుంటే అప్పుడు కొంచెం బెల్లం మొక్క నివేదన చేసే తింటే అప్పుడు ఇంక వాడికి ఏ దోషము లేదని శాస్త్రం. అటువంటిప్పుడు కాస్త బెల్లం మొక్కను ఒట్లో వేసుకోండి అంతే. ఇక ఇదే కాక ఎప్పుడైనా పర్వకాలాలు వచ్చినప్పుడు, అంటే సంక్రాంతులు, చతుర్దశులు, అష్టమి, ఇటువంటి ప్రత్యేక కాలాలలో ఈ శనైశ్చర స్తోత్రం, ఈ 3 శ్లోకాలు ఇందాక చెప్పిన శ్లోకాలు కనుక పారాయణ చేస్తే కురుక్షేత్రంలో గ్రహణ స్నానానంతరం 1,000,000 బారువుల బంగారము త్యాగం చేసినంత ఫలితం కలుగుతుంది. కురుక్షేత్రంలో స్నానం చాలా గొప్పది. గ్రహణం అయ్యాక స్నానం ఇంకా గొప్పది. స్నానానంతరం చేసే సువర్ణదానం చాలా గొప్పది. చాలా పర్యాయాలు చెప్పాను మీకు. కురుక్షేత్రం ఒకటి, సౌరాష్ట్రంలో ప్రభాస క్షేత్రం, ఇటువంటి స్థానములలో గ్రహణ స్నానము చేసి బంగారము దానము చేస్తే మహాఫలితం వస్తుంది. అలా స్నానం చేసి దానం చేయలేని వాళ్ళు గ్రహణానంతరం ఈ స్తోత్రం చేసుకుంటే నిజంగా బంగారం దానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగని దానం మానేమనిగా సుమ చెయ్యలేని వాడికి చెప్పాడు. 3 శ్లోకాలు ఎంత గొప్పవి. మరొక్కసారి చదువుతాను మీకోసం. నమస్తే క్రోధ సంస్థాయ పింగళాయ నమోస్తుతే, నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే, నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ, నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయే విభో, నమస్తే మందసంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే, ప్రసాదం కురు దేవేశ దేనస్య ప్రణతస్య చ. మీకోసం నేను 3సారి చదువుతున్నాను. 3 సార్లు వింటే వాళ్ళకి చాలా శక్తి కలుగుతుంది. కాబట్టి పిప్పలాదుడు స్వయముగా చేసినటువంటి ఈ స్తోత్రం మీకోసం 3వసారి చదువుతున్నాను. శ్రద్ధగా వినండి.
నమస్తే క్రోధ సంస్థాయ పింగళాయ నమోస్తుతే నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయే విభో నమస్తే మందసంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే ప్రసాదం కురు దేవేశ దేనస్య ప్రణతస్య చ. ఇంతటి శక్తివంతమైన ఈ స్తోత్రం మీరందరూ కూడా చేసుకుని తరించండి. మీకోసం దీన్ని వీళ్ళు కట్ చేసి కింద స్క్రిప్ట్ కూడా స్క్రోలింగ్ వేస్తూ అందించి ఏర్పాటు చేయిస్తాను. దీన్ని 40 రోజులు విడిచిపెట్టకుండా చేయండి. అందరికీ దీన్ని ఫార్వర్డ్ చేయండి. అపూర్వమైనది ఈ స్తోత్రం. ఇవాళ యూట్యూబ్లో దీన్ని పెట్టిన తర్వాత మీరు రోజు పారాయణ చేసుకోండి. ఎప్పుడు మొదలెడతారు? రేపు శనివారం నుంచే మొదలెట్టండి. తర్వాత దీనివల్ల వచ్చే శుభం మీరే పొందుతారు. ఇక్కడితో మనకి పరమ పవిత్రమైన అత్యంత పవిత్రమైన స్కాంద పురాణంలోని నాగరఖండం పూర్తవుతుంది. ఇక ఇక్కడి నుంచి రేవాఖండం ప్రారంభమవుతుంది. రేవా అనగా నర్మదా. నర్మదా నదికి రేవా అని పేరు. ఈ రేవాఖండంలో ఎన్నెన్ని విచిత్ర కథలు ఉంటాయో. సత్యనారాయణ వ్రత మహాత్మ్యం కూడా ఇందులోనే ఉంటుంది. అసలు స్కాంద పురాణం పూర్తిగా చెప్పాలంటే, నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఓ సంవత్సరం చెప్పాలి. అలా చెప్పుకుంటూ పోతే మిగతా పురాణాలు ఉండవు, నా ఆయువు కూడా సరిపోదు. అందుకని నేను చాలా వరకు మీకోసం న్యాయం చేస్తూ, క్లుప్తం చేస్తూ, సారాంశం అందిస్తూ ముఖ్య స్తోత్రాలు అందిస్తున్నాను. ఒకప్పుడు ధర్మరాజు పాండవులందరికీ అధినాయకుడు, మహానుభావుడు, తీర్థయాత్రలు చేశాడు. అరణ్యవాసం చేసినప్పుడు వాడు చేసిందంతా తీర్థయాత్రలే. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. ఈ 12 ఏళ్లలో ఎక్కువ భాగం తీర్థయాత్రలు చేశారండి. అరణ్యవాసాన్ని వాడు సద్వినియోగం చేసుకున్నారు. నగరాల్లోకి వెళ్ళకూడదు కానీ అడవుల్లో తిరగచ్చు కాబట్టి ఆ రోజుల్లో శ్రీశైలం అరణ్యం, దండకారణ్యం, ఇదిగో నర్మదా అరణ్యం, హిమాలయం అరణ్యం, ఇలాంటి అరణ్యాలన్నీ చూసుకుంటూ వెళ్ళారు. వెంకటాచలం అరణ్యం, అటువంటి అరణ్యాలు చూశారు. అడవుల్లో ఉన్న గ్రామాలకు వెళ్ళొచ్చు వాళ్ళు. ప్రధాన నగరాలు హస్తినాపురం కానీ అయోధ్యాపురం కానీ ఇటువంటి వాటిలోకి అడుగు పెట్టకూడదు. అందుకే వాళ్ళు తీర్థయాత్రలు ఎంత బాగా చేశారో. వాళ్ళ అదృష్టం ఏంటంటే తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు కులపురోహితుడు ధౌమ్యుడు ఉన్నాడు, రోమశ మహర్షి కూడా వచ్చాడు, మార్కండేయుడు వచ్చాడు. మార్కండేయుడు ధర్మరాజు గారికి ఎన్ని చెప్పాడండి. ఆ ఇంద్రజమున చరిత్ర అంతా చెప్పింది మార్కండేయుడే. ఇంతమంది కూడా ఉన్నారు. ఇలా ధర్మరాజు గారు అన్ని యాత్రలు చేసుకుంటూ నర్మదా నది దగ్గరకు వచ్చారు. చాలా అద్భుతమైనటువంటి ప్రాంతాలు నర్మదా తీరంలో ఉన్నాయి. మిగతా నదుల కంటే నర్మదా నదికి ఎక్కువ శక్తి ఉన్నదని ఎన్నోసార్లు పురాణాల్లో చెప్పారు. అటువంటి నర్మదా నదీ తీరానికి వచ్చాడు ఆయన. శర్మద యమదండక్షతవర్మద అతి కఠిన ముక్తి వనితా చేతో మర్మద అంబు నివారిత దుర్మద. అటువంటి నర్మదా నది దగ్గరకు వచ్చాడు ఆయన. ఆ నదిలో స్నానం చేసిన, ఆ నదిని చూచిన సకల శుభాలు ఇస్తుంది అది. అందుకని శర్మ ద అంటే ఇచ్చున్నది. శర్మద సుఖాన్ని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది. నదిలో స్నానం చేసిన, దానిని దర్శనం చేసుకున్న, అక్కడ దానం చేసిన ఆ వ్యక్తులు పరమసుఖం, శాంతి అనుభవిస్తారు. యమదండక్షత వర్మద, యముడు పాపాత్ముల్ని తన దండంతో చితక్కొట్టేస్తాడు. ఇప్పుడు ఈ యముడు కొట్టే దెబ్బల నుంచి మనల్ని ఎవరు రక్షిస్తారు? యమదండక్షత వర్మద. యముడు కొట్టే దెబ్బల వల్ల గాయం కాకుండా కాపాడే శక్తి నర్మదా నది కొన్నది. నర్మదలో స్నానం చేస్తే గురువుగారితో అక్కడికి వెళ్ళి ఆ తీర్థములు చూసి 5 రోజులు అక్కడ ఉంటే అప్పుడు వర్మ అంటే కవచమును ఇస్తుందట. యముడు మిమ్మల్ని కొట్టాలండి, కొట్టడానికి దండం ఎత్తాడు, ఓ దెబ్బ కొట్టాడు, అప్పుడు గాయం అవుతుంది. అలా గాయం కాకుండా ఏం చేస్తుంది అనమాట? నర్మదా నది ఒక కవచం కప్పుతుంది మన మీద, కవచమును ఇస్తుందట. వర్మద అంటే కవచమును ఇచ్చున్నది. అప్పుడు ఏమవుతుంది? యముడు అలా కొట్టగానే ఈ కవచానికి తగులుతాయి, లోపల ఉన్న మన చర్మం వరకు దెబ్బలు తగలవు. అప్పుడు ఎంత లాభం మనకి? యముడి దెబ్బలు కూడా తగలనంత గట్టి కవచం ఇస్తుందండో. వాడి మామూలు కవచం కాదు. ఇదిగో మన వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ అని అమ్మారు. 2 బుల్లెట్లు అయ్యాక 3వ బుల్లెట్కి ప్రూఫ్ పోయింది, మొత్తం రూఫే లేచిపోయింది అవతల వాడికి చచ్చిన దెబ్బకి. కొంతమంది బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్నారు, డామని బాంబు పేలింది, చచ్చిపోట్ల మనం చూసాం కదా. అటువంటి దెబ్బలు
తగలకుండా ఈ కవచాలు కాపాడలేవు. కానీ యముడి దెబ్బలు తగలకుండా ఉండేంత గట్టి కవచమును ఒక్క నర్మద మాత్రమే ఇస్తుంది. అందుకని గురువుని నమ్మి అక్కడికి రండి, మీరు అందులో స్నానం చేయండి, అక్కడ 5 రోజులు ఉండండి, వినండి, మీ జాతకం బాగుపడుతుంది. యమ దండక్షత వర్మద అటువంటి కవచమునిచ్చున్నది అది నర్మద. అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద. చెప్పారుగా, ఎవరైనా మెత్తపడతారట. చిచ్చి నేను పెళ్లి చేసుకుని అన్నవాడు కూడా 4 సార్లు బతిమాలితే ప్లీజ్ ప్లీజ్ అంటే 4వసారి మెత్తబడి పోన్లే దిక్కుమాల నాకంటే 10 ఏళ్ళు పెద్దాడైనా పర్వాలేదు, సిమెంట్ ఇటుకలు చేసుకున్నా పర్వాలేదు, పోన్లే పెళ్లి చేసుకుందాం అని నచ్చి అంత పూర్వం ప్రేమించి పెళ్ళి కాక బాధపడుతున్నవాడైనా పర్వాలేదు అని కొంచెం మెత్తపడచ్చట ఏ స్త్రీ అని బతిమాలితే. అందరూ అని కాదు, కొంతమందినే మెత్తపడచ్చు కదా. ఆఖరికి రంభ వంటిది కూడా మెత్తపడుతుందిట. కానీ ఎప్పటికీ మెత్తబడిన ఒక ఆవిడ ఉంది, ఆవిడ రమ్మంటే రాదు, ఆవిడే మోక్షకన్య, మోక్షకాంత. అంటే అంతరార్థం ముక్తి అంత తేలిగ్గా నిన్ను వరించదు, కానీ ఆవిడ మనస్సులో ఉన్న మర్మమును కూడా మనకిస్తుందిట. అంటే మోక్షకాంత మనల్ని వరించేలా చేసే శక్తి ఒక్క నర్మదకున్నది. ఎంత మంచి మాట చెప్పాడండి. నర్మదలో స్నానం చేస్తే ముక్తి వరిస్తుంది, భుక్తి ముక్తి 2 వరిస్తాయి. అంబు నివారిత దుర్మద. అంబు అంటే నీరు, ఆ నీళ్లలో స్నానం చేయండి, ఆ నీటి ద్వారా దుర్మదమును తొలగిస్తుంది, నీలో ఉన్న మదం తొలగిపోతుంది. మదం అంటే చాలా భయంకరమైనది, అహంకారం కంటే ఎక్కువైనది మదం. నేను గొప్పవాడిని, నేను పండితుడిని, నేను అది ఇది అంటూ రోజు ఏదో రకంగా మేము గొప్పవాళ్ళం అనుకుంటూ ఉంటారు అన్నమాట. కొంతమంది శక్తి ఉండదు, గొప్పవాడు అనుకుంటాడు. పులిని చూసి నక్క వాత ఎట్టుకుందిట, పులికి ఒళ్ళంతా చారలు ఉన్నాయి, అందుకని నక్క పులి గొప్పతనం ఏమిటనగా చారలు ఉన్నాయని చెప్పారట ఎవరో. అయితే ఆ మాత్రం చారలు నేను తెచ్చుకుంటానని దబ్బనం కాల్చి వాతలు ఎట్టుకుంది, వాతలు పుండు మిగిలింది. కానీ దీని చారలు చూసేవాడు భయపడలేదు, సరిగదా 2 కుక్కలు కొరికేయట. అందుకని పులిని చూసి నక్క వాత ఎట్టుకుందన్నారు. అంటే పులిలాగా వేషం వేసుకుంటే మనం పులి అవుతామా? గాడిదకి పులి చర్మం కప్పినా గాడిద కయ్యా 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 అని అరుస్తుంది, పులిలాగా ఎక్కడ గర్జిస్తుంది. దాని బతుక్కి గంటరించడానికి గొంతు ఎక్కడ ఏడిసింది. వెనకడికి కూడా పద్మాకర్ గారిలో నేను పాడేస్తాను ఓపెన్ చేసి చెప్తానన్నాడు. 2 రోజులు చెప్తే 3ఓసారి చంద్రశేఖర్ గొంతు అలా వస్తుంది. ఎంత నువ్వు అనుకరించడానికి పద్మాకరే, నువ్వే, నీ లెవెల్ నీది, ఎవడు లెవెల్ వాడిది. అందువల్ల ఇక్కడ డూప్లికేటే కేటి పొమ్మన్నారు. ఒకళ్ళని అనుకరించడం అనవసరం. మహానుభావుడు ఘంటసాల గొంతు ఘంటసాలది, ఆయనలా పాడదామని చూస్తే ఎంతోమందికి ఘంటసాల లేక ఇది పెంటసాల అయిపోతుంది. ఆయన మహానుభావుడు, ఆయనతో ఎక్కడ పోల్చుకుంటామండి? ఎన్నాళ్ళైనా అటువంటి వాడు మళ్ళీ పుట్టడంతే. ఆ స్థాయి, ఆ లెవెల్ వేరంతే. ఆయన ఒక కారణ జన్ముడు అంతే. ఎంతమంది ప్రయత్నించారండి అలా పాడదామని. ఆయన పాటలో ఒక ఆయన పాడాడు, చాలా ప్రసిద్ధికెక్కిన గాయకుడు, ఏదో రోజున టీవీలో చూశాను పాడాడు అనమాట. నీ కురులే నన్ను సోకిన వేళ హాయిగా రగిలేను తీయని జ్వాల. ఈ తీయని జ్వాల అన్న చోట ఆయనకి చచ్చినంత పని అయింది. నేను చూశాను, విన్నాను. అలా పాడలేరు, అదే భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం అది. ఆయన ఎలా అయినా పాడేస్తాడంతే. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ అహంకారంతో నేను అలా అవ్వాలి, అంతకంటే గొప్పవాడిని అవ్వాలనుకోవడం ఉంది, నేను గొప్పవాడిని అనుకోవడం అది భ్రమ. ఈ అహంకారం, ఈ దురహంకారం, ఈ మదం తొలగించే శక్తి నర్మదా నది కొన్నది. అందుకే నర్మదలో స్నానము చేసినంత మాత్రము చేత దుర్మదం తొలగుతుంది. కాకపోతే నర్మదా తీరంలో 5 రోజులు ఉండమని ఎందుకు చెప్పారో తెలుసా? మానవుడు పంచభూతములతో కూడిన శరీరం ధరించాడు. మన శరీరానికి 5 భూతములు అధిష్టాన దేవతలు ఉన్నాయి. ఒకటి భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశం. పృథివ్యాపస్తేజో వాయురాకాశములనే పంచభూతములతో ఈ శరీరం ఏర్పడింది. ఈ పంచభూతముల నుంచి పంచశిరస్కుడైన శివుడు మాత్రమే రక్షిస్తాడు. పంచశిరస్సుల మీద నుంచి కొంచెం నీరు బయటికి తీసి, శివుడికి 5 తలలు ఉన్నాయన్నాను కదా, 5 తలల నుంచి 5 నీటి బిందువులు భూమి మీదకి విడిచిపెట్టాడు. అదే నర్మద అయ్యింది. ఈ పంచశిరస్సులతో కూడినటువంటి జలమది, శివుని పంచశిరస్సుల యొక్క ఏకీకృత జలము కాబట్టి అందులో స్నానం చేస్తే మళ్ళీ పాంచభౌతిక శరీరములో ప్రవేశించక ముక్తి పొందగలుగుతాడు ఒకానొకప్పుడు వీడు. అలా భక్తితో స్నానం చేస్తే ఇక పంచత్వం ఉండదు, ఈ పంచభూతమయమైన శరీరపు బెంగలు ఉండవు. ఒకవేళ వస్తే ఉత్తమ జన్మ వస్తుంది. ఆ జన్మలో వాడు పంచభూతాలకు అతీతుడైన పరమాత్మ స్వరూపుడు అవుతాడు. నారదుడి వంటి జన్మ వస్తుందన్నమాట, ఉత్తమ జన్మ వస్తుందన్నమాట.
అందుకని అక్కడ స్నానం చెయ్యాలన్నారు. అక్కడ 5 రోజులు ఉండాలన్నారు. 5 రోజులు ఉన్నవాడికి ఇక చెప్పాను కదా, శివుడి పంచశిరస్సుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మొదటి రోజు శివుడు సద్యోజాతం అనే ముఖంతో చూస్తాట. అక్కడ ఉంటే శివుడికి ఎన్ని తలలు ఉన్నాయని చెప్పాను నేను? సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అని 5 ముఖాలు ఉన్నాయి. నర్మదా నదీ తీరంలో ఒక రాత్రి నివసించాడు. అప్పుడు సద్యోజాత ముఖంతో చూస్తాడు. 2వ రోజు నివసించాడు. అప్పుడేం చేస్తాడు? అఘోర ముఖంతో చూస్తాడు. 3వ రాత్రి కూడా నివసించాడు. అక్కడి నుంచి వేరే ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉన్నాడు. అప్పుడు వామదేవమనే ముఖంతో చూస్తాడు. 4వ రాత్రి కూడా అక్కడ నిద్రిస్తే తత్పురుష ముఖంతో చూస్తాడు. 5వ రాత్రి నిద్రిస్తే ఈశాన్య ముఖంతో చూస్తాడు. అందుకని కంప్లీట్గా 5 days ఉండాలి. 5 పగళ్ళు కానీ 5 రాత్రులు కానీ, మొత్తం మీద 5 ఉదయములన్నా 5 రాత్రులన్నా అక్కడ ఉండాలట. అప్పుడు వాడు పంచత్వం పొందాడు. అంత గొప్ప దివ్యశక్తి ఆ ప్రాంతంలో నర్మదా నదీ తీరంలో ఉన్నవాడికి శివుడి అనుగ్రహంతో లభిస్తుంది. అందుకని అక్కడ ఉండాలి. అటువంటి ప్రాంతానికి మన ధర్మరాజు గారు తీర్థయాత్రల వంకతో వచ్చాడనమాట. అక్కడికి వచ్చి స్నానం చేసి మార్కండేయుడికి నమస్కరించి, భక్తితో నమస్కరించి ఇలా అడిగాడు, ఈ నర్మద చాలా గొప్పదని మీరు చెప్పారు. ఈ తీరానికి నన్ను తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న ఈశ్వర దర్శనం చేయించారు. అసలు ఈ నర్మద భూలోకానికి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దీని కథ ఏమిటి, కమామిషం ఏమిటి, మహిమ ఏమిటి, ఇవన్నీ చెప్పమనగా అప్పుడు మార్కండేయుడు పరమభక్తితో చంద్రశేఖరుడికి నమస్కరించి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో పురూరవుడని ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు. చంద్రుడికి తార వల్ల బుధుడు అని కొడుకు పుట్టాడు. గ్రహాల్లో ఒకడా బుధుడు. ఈ బుధుడు ఇలా అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఈ బుధుడికి ఇలకి పుట్టినటువంటి వాడిని పురూరవుడు అంటారు. పురూరవుడికి కొంతకాలం ఊర్వశి సంపర్కం కలిగింది. ఊర్వశి ఆయన వదిలిపెట్టింది. దాంతో పిచ్చేడైపోయాడు పాప ఆయన. ఈ వ్యామోహం ఎంత గొప్పది! మహాతపస్సు చేసుకుని మహాపరాక్రమంతో భూమండలాన్ని పరిపాలించే నేను క్షణికోద్రేకంతో నిలుకడలేని ప్రేమ కలిగిన దేవవనిత ఊర్వశి వ్యామోహంలో పడ్డాను. ఈ ఊర్వశి నన్ను వదిలిపోయింది. ఈ ఊర్వశి వ్యామోహం వల్ల తపస్సు నశించింది. పిచ్చాండి అయిపోయాను. దీనివల్ల నాకు పాపం వచ్చిందని పశ్చాత్తాపం పొందాడు ఆయన. నిజంగానండి, ఊర్వశి వ్యామోహం వల్ల ఆయన పడిన బాధ అంతా ఎంత కదా, మీరు ఆశ్చర్యపోతారు. గొడ్డిప్పు తిరిగేసేట. హా ఊర్వశి, నువ్వే నా ప్రేయసి, స్వర్గాదపి నువ్వే గరీయసి అంటూ తిరిగట్టు పిచ్చాళ్ళగా. దాదాపు 10 సంవత్సరముల కాలం దిశములతో గోచీగొడ్డ లేకుండా ఊర్వశి అని వెళ్ళిపోయాడు పాపం. వాళ్ళ అబ్బాయి నహుషుడు పరిపాలించాడు ఆ కాలంలో. పురూరవుడు కొడుకే నహుషుడు. అంటే నహుషుడు కొడుకు యయాతి, యయాతి కొడుకే యదువు, ఆ యదువు సంతానం యాదవులు. అంత గొప్ప చక్రవర్తి పురూరవుడు అంటే ఆలోచించండి. ఆ యయాతి కొడుకుల్లో ఒక కొడుకు పూరువు, ఆయన వంశమే ఈ కౌరవ పాండవులు, వీళ్ళంతా పూర్వ వంశం వాళ్ళు కనుక పౌరవ అన్నారు. ఆ తర్వాత కురు మహారాజు వచ్చాక పౌరవ పోయి కౌరవ అయిపోయారు వాళ్ళు. అంత వంశమునకు మూలకారకుడైన పురూరవస్ చక్రవర్తి స్త్రీ వ్యామోహంలో పడి తనను తానే మరిచిపోయి పిచ్చాడైపోయాడంటే ఆలోచించండి. 10 ఏళ్ల తర్వాత జ్ఞానోదయం అయిందిరండి. ఆయనకి 10 ఏళ్ళు గడిచాక ఒక రోజున కురుక్షేత్రంలో కనపడింది. ఎవరో? ఊర్వశి. అక్కడ కనపడితే ఈయన ఊర్వశి ఇక్కడ కనపడ్డావా అనగాని ఏమిటి గొడ్డిప్పు తిరిగా కానీ అప్పుడు చూసుకున్నట్టు గొడ్డలేదని. అప్పుడు వెంటనే ఎవరో పట్టుకొచ్చి అరిటాకులు కట్టారు. అరిటాకులు కడితే అంత, కట్టకపోతే అంత అన్నారు. గాలి వేస్తే అరిటాకులు ఏమవుతాయి మీకు చెప్పాలా? ఏదో టెంపరీగా కట్టుకుని పాపం. ఆ తర్వాత మళ్ళీ ఊర్వశి ఇచ్చినటువంటి మరో దేవతా వస్త్రం కట్టుకున్నాడు. దేవతా వస్త్రాలు అంటే 2 అర్థాలండి. అసలు వస్త్రాలు లేకపోయినా దేవ వస్త్రాలు అంటారు. దేవతలు ఇచ్చే మంచి వస్త్రాలు కూడా దేవ వస్త్రాలు అంటారు. తెలుసుగా మీకు ఆ విషయం? దేవవస్త్రం అంటే ఏమీ లేదని అర్థం. వాడు దేవవస్త్రం ధరించాడు అంటే ఏమీ లేకుండా ఉన్నాడు. అందుకే సుందరకాండలో దేవమార్గంచ దర్శిత అంటే కొంతమంది ఆకాశం చూపించారు. దేవమార్గం అంటే అది కాదు, మలమార్గం చూపించాడు అని అర్థం. రామరామ. వానరులు తాగిన మైకంలో దేవమార్గం చూపించారట. కోతులు కదా, అందుకని చూపించే అంటాడు అనమాట. చాలా కాలం క్రితం ఓ పిచ్చిరాజు గారు ఉండేవారు. ఆయన రాణి పిచ్చిదే, మంత్రులు అందరూ పిచ్చాళ్ళే. ఈ రాజుగారికి హఠాత్తుగా గొప్ప ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన? అందరిలాగా పరిపాలన చేస్తే ఏం గొప్ప,
అందరూ రాత్రి పడుకుంటున్నారు, పగలు వెలుగుగా ఉంటున్నారు. కాబట్టి పగలు నిద్ర వాళ్ళు రాత్రి వెలుగుగా ఉండాలి. పగలు చేసే పనులు రాత్రులు చేసే పనులు పగలు చేయాలని శాసనం చేశాట. మంత్రులు భలే భలే మహారాజా, ఇది కదా గొప్ప ప్రభుత్వం అంటే అన్నారట. ఈ పిచ్చి మహారాజు గారి శాసనం అంతా తెలియనటువంటి ఒక గురు శిష్యులు అక్కడికి వచ్చారు. వాళ్ళు రాగానే భటులు రాత్రిపూట వెలుగుగా తిరుగుతున్నారంటే ఇది పగలు కదండి అంటే, కాదు మా రాజుగారి రాజ్యంలో పగలు రాత్రి, రాత్రి పగలైంది మీకు తెలియదేమో, ఇది పగలు అన్నారంటే వీపు పగలేస్తారు, కాబట్టి వెళ్ళి పడుకోండి అన్నారట. ఇది పెద్ద కష్టం అయిపోయింది వాళ్ళకి. ఇక్కడ ఈ ఊళ్ళో 4 రోజులు ఉందామంటే కష్టంగా ఉంది. ఎందుకంటే పగలేమో పడుకోవడం కష్టం, రాత్రి ఏమో మెలకుగా ఉండడం కష్టం. పైగా పగలు పనులు కొన్ని రాత్రి పగలు కొన్ని పగలు చేయాలంటే కొన్ని చికాకులు వస్తాయి దీంట్లో. దాంతో ఈ గురు శిష్యులు ఇద్దరూ కలిసి బాగా ఆలోచించారు. గురువుగారు చాలా తెలివైన వాడు నాగలాగా. అందుకని శిష్య ఇలా రారా అని పిలిచి ఈ రాజుగారికి ఒక గుణపాఠం చెబుదాం అన్నట్ట. ఇద్దరు కలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి తెగ పొగిడేశారు. అసలు ఇలాంటి రాజు ఉండడు, ఎవరికైనా పగలు రాత్రిగా, రాత్రి పగలుగా చేయాలనే ఊహే వస్తుందా? అసలు నీ మేధావి శక్తి వేరు, అసలు నువ్వు బుద్ధికి బృహస్పతిని ముందు బలాధారని పొగడగానే ఆనందపడిపోయాడు ఆయన. మీరెవరు ఏమిటంటే, మేము గొప్ప దేవవస్త్రములు నేస్తామండి, 6 నెలలు కనుక మమ్మల్ని బాగా పోషిస్తే మీకు అద్భుతమైన వస్త్రములు ఇస్తాం, ఆ వస్త్రం కట్టుకున్న వాడికి ఇంద్రపదవి వస్తుంది, అసలు భూలోకంలో అటువంటి వస్త్రం ఉండదండి అన్నారట. ఈ పొగడ్తలకు లొంగిన ఈ పిచ్చిరాజు అయితే దానికి ఏం కావాలంటే రాట్నం కాస్త దూది ఇస్తే చాలు, మేము 6 నెలల్లో నేసేస్తాం అనగానే మంత్రి గారు మాకు కూడా కావాలన్నట్ట. రాజుగారి భార్య రాణిగారు కూడా మాకు కావాలంది. అలాగే అందరికీ నేస్తాను, 6 నెలల్లో నేస్తాం. కానీ ఒక్క కిటుకుంది ఇక్కడ, తల్లి కనుక అపవిత్రురాలైతే, శీలవతి కాకపోతే, పవిత్రురాలు కాకపోతే ఈ వస్త్రం ఎవరికీ కనబడదు, కేవలం పతివ్రతల పుత్రుడికి మాత్రమే ఈ వస్త్రం కనబడుతుంది అన్నారు వీళ్ళు. వెంటనే రాజుగారు, మా ఆవిడ పతివ్రత, మా అమ్మ పతివ్రత, నేను పరమ పవిత్ర వంశవాణ్ణి, నేసేయండి అన్నట్ట. ఇక అందరూ మీసాలు మెలెట్టారు. మంత్రి గారు అలాగే అన్నారు, సేనాపతి గారు అలాగే అన్నారు, దండనాథుడు గారు అలాగే అన్నారు. దండనాథ, సేనాపతి, మంత్రి, రాజులకి వాళ్ళ భార్యలకి వస్త్రాలు మొదలెట్టారు. ఏంలా రాట్నం ముచ్చుకోవడం, ఉత్తుత్తినీళ్ళ తిప్పడం, శుభ్రంగా తినడం వీళ్ళ పని. 6 నెలలు పోషిస్తున్నాడు కానీ. అందుకని నెలలాళ్ళు గడిచాక రాజుగారు వస్త్రాలు ఎంతవరకు వచ్చాయో చూడమని దండనాథుడిని పంపాడు. దండనాథుడు రాగానే వీళ్ళు ఉట్టునే రాట్నం తిప్పుతూ, చూశారండి ఎంత జిగేలు ఉంటున్నాయో, ఇంకెంతండి 5 నెలల్లో ఈ వస్త్రాలు మీకు రెడీ అయిపోతాయి. అదేమో లేడీస్కి, ఇది జెంట్స్ కనగానే ఈ దండనాథుడు బుర్రగొక్కుని అపవిత్రులు కనబడు అన్నారు. ఇప్పుడు ఈ వస్త్రం కనబడలేదంటే మా అమ్మ మీద అభాండం పడిపోతుంది అనుకుని వీరు కూడా అబ్బో ఏం వస్త్రం, అద్భుతం వస్త్రం, అద్భుతం అన్నట్టు అని రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా వాళ్ళు ఎంత గొప్ప నేతగాళ్ళు అండి, ఆ వస్త్రాలు జిగేలు పడ్డాయండి, నా కళ్ళు బయలు కమ్మేయండి, అసలు కళ్ళదోడు పెట్టుకుంటే కూడా చూడలేమండి, అంత కాంతివంతంగా ఉన్నాయని పొగడగానే ఇక రాజుగారు ఆనందపడిపోయాడు. ఎప్పుడు 5 నెలలు గడుస్తాయి, ఎప్పుడు బట్టలు వస్తాయి, అప్పుడు వేసుకుని మొత్తం నాగోలంతా తిరుగుదాం అనుకున్నాడు ఆయన. ఇంకో నెల గడిచాక ఈసారి సేనాధిపతిని పంపారు. ఆయన వచ్చి చూస్తే ఏం కనపట్ల. ఏమంటే ఇదిగో దండనాథుడి గారికి దగదగమని కనపడి బట్టలు ఇవేనండి, ఇంకా కొద్ది రోజుల్లో పూర్తయిపోతున్నాయి అన్నాడు ఈయన. దండనాథుడి తల్లి గొప్పది కాబట్టి ఆయనకు కనబడ్డాయి. మా అమ్మ ఎంత దుర్మార్గురాలో, దిక్కుమాలిన తల్లి నాకు కనపడటం లేదు, ఇప్పుడు నాకు కనబడలేదంటే డేంజర్ అనుకుని అసలు దండనాథుడు ఏం వర్ణించాడు వాడు మొహం, దానికంటే ఇంకా బాగున్నాయి అని వీడు ఇంకా పొగిడేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం బట్టలు అంటే, దండనాథుడికి సరిగ్గా కళ్ళు కనపడవండి, నాకు కనబడ్డాయండి, సూర్యుడు దాని ముందు బలా దూరండి, ఆ ఆడవాళ్ళ బట్టలు మగవాళ్ళ బట్టలు బంగారంలో మెరిసిపోతున్నాయండి అన్నట్ట. ఇంకో 2 నెలలు గడిచింది. ఇంక 2 నెలల్లో బట్టలు పూర్తవుతాయనగా రాజుగారు ఈసారి మంత్రి గారిని పంపారు. మంత్రి గారు వచ్చి చూశారు. ఏవి బట్టలు అంటే, ఇవిగోనండి ఇవేండి దగదగలాడిపోతున్నాయి కదా అన్నట్ట. ఇప్పుడు మంత్రి గారు కిరీటం తీసి బుర్రగొక్కుని దండనాథుడికి కనబడి, సేనాధిపతికి కనబడి, నాకు కనబట్టలేదంటే మా అమ్మ ఎటువంటిదో అనుకుని వాళ్ళ అమ్మని కాస్త లోపల తిట్టుకొని, ఇప్పుడు నాకు కనబడలేదంటే నా జన్మ గురించి అందరూ లేనిపోని చర్చలు చేస్తారు, చిచ్చి అనుకుని పైకి మాత్రం లేని నవ్వు తెచ్చుకుని మీరు నవ్వినట్టుగా నవ్వి, ఏం వస్త్రాలు, దేవతా వస్త్రాలు అంటే ఎంత గొప్పగా ఉంటాయని నాకు తెలియదు, లోపల ఏడుపురు పైకి మళ్ళీ ఏం దేవతా వస్త్రాలను పొగిడి, మహారాజా అసలు మన దండనాథుడు సేనాధిపతి సరిగ్గా వర్ణన చేయటం చేతగాని వాళ్ళండి, భాష రాదండి వాళ్ళకి, ఏం బట్టలండి అన్నాడు. ఇక రాజుగారికి లోపల పొంగు వచ్చింది. కానీ 2 నెలల దాకా వెళ్ళడానికి వీల్లేదు, 6 నెలలు అయ్యాక రావద్దన్నాడు ఆయన. అందుకని 6వ నెల అయ్యాక ఉవ్విళ్ళు ఊరిపోతూ రాణిగారిని తీసుకుని మరీ వెళ్ళాడు.
రండి రాణిగారు, రండి రాజుగారు, మీ తల్లులు మహాత్ములు, మీరు చాలా గొప్పవాళ్ళని ముందే పొగిడేసి, ఇదిగోనండి దండనాథుడికి, సేనాధిపతికి, మంత్రికి ధగధగా కనపడినటువంటి వస్త్రాలు, ఇది మీకు, ఇది మంత్రికి, ఇది సేనాధిపతికి, ఇది దండనాథుడికి, ఇది రాణిగారి చీర, ఇది మంత్రి గారి భార్య చీర, ఇది సేనాపతి భార్య మొదటి భార్య చీర, ఇది దండనాథుడి గారి మూడో భార్య చీర అన్నట్ట. రాజుగారు రాణిగారు కూడా లోపల కుళ్ళుకుపోయారు. రాణిగారికి కనపడదు, రాజుగారికి కనపడదు. నాకు కనబడలేదంటే మా అమ్మ గురించి రాజుగారు తెప్పుతాడని ఈవిడ, నాకు కనబడలేదంటే ఈవిడ తెప్పుతుందని ఆయన. పైగా అక్కడ దండనాథుడికి, సేనాధిపతికి, మంత్రికి కనబడిన డ్రెస్ మాకు కనపట్లేదంటే గాడ్ మమ్మల్ని బ్లెస్ చేయట్లేదు అనుకుని వాళ్ళు లోపల ఏదో గెస్ట్ చేసుకుని మొత్తం మీద పైకి అనమాట, ఏమి వస్త్రం! ఆహా, ఇంద్రుడి దగ్గర, కుబేరుడి దగ్గర, బ్రహ్మ దగ్గర ఎక్కడా లేని బట్ట అన్నాడు ఆయన. ఈ చీర ఏం చీరండి బాబు, ధగధగ జిగేల్ అంది ఆవిడ. జిగేలు లేదు, బొగేలు లేదు అక్కడ. ఆ తదనంతరం ఈ చీరలు ఇలా చేత్తో ఉత్తుత్తిలో పుచ్చుకుని, ఏదంటే కానుకలు ఇవ్వండి అనగా కానుకలు ఇచ్చేసాడు రాజుగారి వాళ్ళకి. 6 నెలలకి సరిపడ మొత్తం ఎంత మూట ఇచ్చేట, బస్తాలకు బస్తాలు. ఇవన్నీ ఏనుగు మీద వేయించి, ఈ బట్టలు మేమే కట్టిస్తామండి అని లేడీస్ని పిలిపించి రాణిగారికి చీర కట్టండి అనగా వాళ్ళు భయపడ్డారు. ఎందుకంటే ఈ చీర కనపడలేదంటే వాళ్ళకి డేంజరు. అందుకని వాళ్ళు కూడా రాణిగారికి చేరిపి ఉత్తుత్తి చీర కట్టారు, రాజుగారికి ఈయన ఉత్తుత్తి పంచి కట్టాడు. అలాగే సేనాధిపతి గారికి, అలాగే మంత్రి గారికి, అలాగే దండనాథుడి గారికి. మీ అందరూ అంబారీ మీద కూర్చోమని, కానీ బట్టలు లేవని వాళ్ళకి లోపల తెలుస్తుంది, పైకి చెప్పలేరు. పైకి మాత్రం ఓహో అండం. ఎక్కడికి ఎవరికి వాళ్ళకే కనపడకపోయినా ఈ చీర, ఈ పంచే కనబడలేదంటే తమ తల్లి గురించి అవాండం వస్తుందని అందరూ ఆహా రాజుగారి బట్ట, ఓహో రాణిగారి చీర అన్న మొదలెట్టారు. ఇక వీళ్ళని రథంలో కూర్చోబెట్టి పెడుతుంటే సిగ్గుతో రాజుగారికి బెంగగా ఉంది, రాణిగారికి సిగ్గు ఉంది, కానీ పైకి మాత్రం మా చీర అన్నం. ఇలా ఊరంతా ఎవడికి వాడే టముకు అని మొత్తం మీద వాడిని ఊరేగించారు. దేవవస్త్రాలు అని అందరూ పొగడ్డం. ఆఖరిని ఏం జరిగింది, ఒక కుర్రాడు ఉన్నాడు, ఓ 8 ఏళ్ల కుర్రాడు. ఏంటిది, రాణిగారును, రాజుగారు, మంత్రి గారి భార్య, శరాధిపతి గారి భార్య, దండనాథుడి భార్య గొడ్డిప్పు తిరుగుతారు మాకు వల్లే అన్నాడు. అప్పుడు రాజుగారికి వెలిగింది. వెంటనే ఆయన రథసారథిని, ఒరే రథం చెప్పరా, మా బట్టలు కనబడుతున్నాయంటే, కనబడకపోతే మా అమ్మ మీద అభాండం వేస్తారని, కనబడుతున్నాయండి అన్నట్ట. వెంటనే రాజుగారు ఆ పక్కన ఉన్నటువంటి గొడ్డల మీద వేసుకుని అంతఃపురానికి పరిగెత్తుకెళ్ళి, ఎవరక్కడ ఆ గురు శిష్యులు ఇద్దరిని తీసుకురండి. ఇంకెక్కడ గురు శిష్యులు, వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు, ఏనుగు మీద వేసుకు మరిగిపోయారు మొత్తం బంగారం అంతా. అప్పటి నుంచి దేవవస్త్రములు అన్నారు, ఏమీ కనబడందని. అద్భుతమైన కథలు కదంటే మన పురాణ కథలో. అందుకని ఎవరైనా బట్టలు కట్టుకోకుండా ఉంటే దేవవస్త్రం ధరించాడు రానివారు అన్నమాట. కాబట్టి దేవవస్త్రాలకి ఇలాంటి మాటలు కూడా ఉన్నాయి. చాలా విచిత్రమైన పదాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈయన దేవవస్త్రం ధరించాడు. ఇప్పుడు అదే అసలు రహస్యం. ఇక్కడ పురూరవ చక్రవర్తి అప్పటిదాకా గుడ్డలేనివాడు, ఆవిడిచ్చిన దేవవస్త్రం నిజంగా కట్టుకున్నాక, ఊర్వశి ఎందుకు ఇంత అన్యాయం చేసావంటే, మేము వేశ్యలం, అందున దేవలోకంలో వేశ్యలం, మేము ఒక చోట ఉండడానికి కుదరదు. అసలు మా ప్రేమని శాశ్వతమని ఎవరు అనుకోమన్నారయ్యా? పరమాత్ముడిని తలుచుకుని ముక్తి పొందాక ఈ అశాశ్వతమైన సౌందర్యం కోసం వెంటబడతావా? ఈ దిక్కుమాలని శరీరం మీద నీకు ఇంత వ్యామోహమా? నా మీద, నా శరీరం మీద, ఈ సౌందర్యం మీద పెట్టిన ప్రేమలో రవ్వంత శివుడి మీద పెట్టుంటే నువ్వెప్పుడో ముక్తి పొందేవాడు, ఎప్పుడో ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించేవాడు. 10 మందికి పనికొచ్చే ఒక గొప్ప కార్యం చేసి కీర్తి తెచ్చుకో, అంతేకాని స్త్రీ వ్యామోహంతో పాడైపోయి పిచ్చివాడయ్యాడనే కీర్తిని వద్దు. ప్రస్తుతం నీ కీర్తి ఉంది, కానీ ఏమిటా కీర్తి? ఊర్వశీ వ్యామోహము వలన భ్రష్టుడైన పురూరవుడు అని ప్రజలు నిన్ను కీర్తిస్తున్నారు. ఆ కీర్తే నీకు కావాలి. అలా కాదు, భగీరథుడు గంగని తెచ్చినట్టుగా నువ్వు కూడా ఏదన్నా భూమికి తెచ్చి ఉంటే నీ పేరు 10 కాలాలు నిలబడుతుంది. శివార్చన ధురంధరుడవై మహాకీర్తి పొందు అనగానే వీడికి జ్ఞానోదయం అయ్యింది. వెంటనే కుమారుడు నహుషుడికి పట్టాభిషేకం చేశాడు. మారు మాట్లాడకుండా అక్కడ నుంచి బయలుదేరాడు. వింధ్య పర్వత ప్రాంగణం దగ్గరకు వచ్చాడు. వచ్చి అక్కడ ఒక ప్రాంతంలో కూర్చుని అతి కఠోర దీక్షతో శివుడి కోసం పూర్ణం వర్ష సహస్రంతు, పూర్తిగా 1000 సంవత్సరముల కాలం కఠోర తపస్సు చేశాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1000 years కూర్చున్నవాడు లేవలేదట. అసలు
సాధారణంగా తపస్సు చేసేవాడు స్నానాలకో కాలకృత్యాలకో లేస్తారు. కానీ నిష్ఠాగరిష్ఠుడై శివుణ్ణి పూజిస్తున్న ఈయన కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉండిపోయాడు. ఈయన శరీరం మీద పుట్టలు పోసేసాయి. ఆ పుట్టల మీద వెదురు మొక్కలు కూడా మొలిచాయి. చీమలు, దోమలు, కండచీమలు, అడవి ఈగలు ఈయన శరీరం మీద వాలి చర్మం తినేసాయి, మాంసం పీల్చేసాయి, రక్తం తాగాయి, కొవ్వు మొత్తం లాగేసాయి. అస్థిపంజరం మిగిలింది కేవలం. విఠలాచార్య సినిమాల్లో అని వస్తుంది సరే, మనకు పాత సినిమాల్లో అలాంటి అస్థిపంజరం అయిపోయేటవాడు. హిరణ్యకశిపుడు ఇలాంటి తపస్సు చేశాడని మనకి భాగవతంలో ఉంది. ఎక్కడో కొద్దిమంది అలాంటి వాళ్ళు చేశారు. రావణాసురుడు అంత కఠోరంగా చేశాడు. ఇంత తపస్సు, వృత్రాసురుడు మళ్ళీ అలాంటి తపస్సు చేశాడు. ఈ పురూరవుడు అటువంటి తపస్సు చేశాడు. దంశవ్రాతములును పిపీలికలు మేధక్రవ్య రక్తంబులను సంశీర్ణంబులు చేసి పట్టి తినగా శల్యావశిష్టుండవై వంశచ్ఛన్న తృణావళీయుత మహావల్మీకమందింద్రియ భ్రంశం బెంతయులేక నీకు నిలువల్ ప్రాణంబులెట్లోర్చనో. బ్రహ్మ అంటాడు హిరణ్యకశిపుడి తపస్సుకి వచ్చి, అలాంటి తపస్సు చేశాడు ఈయన. ఒళ్ళంతా పుట్టలు పోసాయి. ఆ పుట్టల్లోంచి వెదురు మొక్కలు మొలిచాయి, గరిక మొలిచింది. నీ శరీరం అంతా ఈగలు చీమలు చేరాయి. దంశములు అంటే అడవి ఈగలు, ఇంతంత ఈగలు. అవి కుడితే గేదెలకు కూడా రక్తం వస్తుందండి. మీరు చూడండి, గేదె ఈగలను ఉంటాయి, అవి కుడితే పాపం గేదెలు కూడా దోమలకు తట్టుకోలేవు ఆ ఈగలకి. అడవి ఈగలు కుట్టాయంటే చర్మం కందిపోయి పుండైపోతుంది, నెత్తురు వరదై కారిపోతుంది. అటువంటి దంశవ్రాతములు, ఇంతంత పిపీలికలు, చీమలు రక్తమాంసాలు పీల్చేసాయి. చర్మం లేదు, రక్తం లేదు, మాంసం లేదు. ఇక మిగిలిందేముంది? కేవలం ఎముకల పోగు. ఎలా బతికవయ్య అసలు అన్నాడు బ్రహ్మే ఆ శరీరాన్ని చూచి. ఎముకల పోగులో ప్రాణములు ఎలా నిలబడ్డాయి, అసలు నీ ప్రాణం ఎలా తట్టుకుంది, నువ్వెలా ఓర్చుకున్నావు? ఓరి ఓరి నువ్వు రాక్షస తపస్సు చేసావురా అన్నాడు ఆయన. అంతటి తపస్సు చేసేట పాప ఆయన. ఎప్పుడైనా వ్యసనములకు గురైనవాడు, నేను పాపాత్ముడయ్యానని పశ్చాత్తాపం పొందినవాడు ఒక్కసారి మంచి మార్గంలోకి వస్తే వాడంత మొండేవాడు ఉండడు. వాడు అలా తపస్సు చేస్తాడు. రోజు జపం చేసేవాడు పెద్దగా చేయరట. పూర్వం చలమని ఉండేవాడు, గుడిపాటి వెంకటాచలం. వాడంత పాపాత్ముడు లేడు. ఒక్కసారి రమణ మహర్షుల దగ్గరికి వెళ్ళాడు, వాడి జాతకమే మారిపోయింది. ఇంకంత తపస్సు ఎవడు చేయలేదు. అయ్యో నేను పిచ్చి పుస్తకాలు రాసి ప్రపంచం పాడు చేశాను, ఆ పుస్తకాలు చదువుకునే వాళ్ళు ఇంకా పాడేది వస్తున్నారు, నేను మాత్రం బాగుపడ్డాను. తర్వాత ఏడ్చాడు ఆయన. చాలామంది అంతే, మొదట్లో భ్రష్టులు, తర్వాత శిష్టులు అయిపోతారు. వాళ్ళకి మార్పు వస్తుంది. మార్పు వస్తే ఎంత భక్తి అండి వాళ్ళకి, ఎటువంటి పాటలు పాడతారండి. కానీ ఈలోపు వాళ్ళ వల్ల జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఏ జన్మెత్తినా జన్మలో శివార్చన చేసే జన్మ కావాలన్నాడు మహానుభావుడు శంకరుడు అనమాట. శంకరస్య చరితా కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని. శంకర, నీ దివ్య కథామృతం తాగాలి. ఏ జన్మెత్తినా పర్వాలేదు, నాకు పునర్జన్మ లేకుండా మోక్షం ఇమ్మని కోరను, నాకు పునర్జన్మ లేకుండా చెయ్యి, ముక్తి ఇయ్యి, నీ లోకానికి పట్టుకుపోని కోరను. నేను ఎన్ని జన్మలెత్తినా పర్వాలేదు, కానీ ఆ జన్మలో పరమ పవిత్రమైన నీ కథామృతం త్రాగాలి. పద్మాకర్ గారు నీ గురించి చెబుతూ ఉంటే శ్రద్ధగా అక్కడ కూర్చుని వినాలి. నీ గుణములు రోజు కీర్తించాలి. చంద్రశేఖర చంద్రశేఖర అంటూ నీ గుణములను వర్ణించాలి. నీ పాదసేవ చెయ్యాలి. నీ పాదసేవ అంటే గుడి బడి చేయటమే నీ పాదసేవ. నీ అర్చన సమయంలో అక్కడ సేవ చేయాలి మేము. అలాంటి బతుకు మాకి ఏ జన్మలో అయినా ఇవి నాకు రావాలి అన్నాడు ఆయన. కాబట్టి మనం పునర్జన్మ వద్దని కోరుకోకర్లా. ఏమో ఇంకో జన్మ రావచ్చు,
కానీ ఆ జన్మలో మళ్ళీ మేము ఉత్తమ జన్మ ఎత్తాలి, నిన్ను సేవించాలి, మాకు భుక్తికి ముక్తికి లోటు ఉండకూడదు, మేము తీర్థయాత్రలకి తిరగడానికి డబ్బియ్యి, పురాణం వినడానికి డబ్బియ్యి, దానములు చేయడానికి ధనమియ్యి, నిత్యం నీ అర్చనలు అభిషేకములు చేసుకోవడానికి కావలసినంత ఇయ్యి, అలాంటి పవిత్రమైన మనస్సు జన్మ అయ్యి. అది కోరుకోవాలండి. ఎందుకు ఆయనకి సమర్పించకపోతే అపవిత్రమైన ఈ శరీరం ఎందుకండి? నిజంగా అర్జునుడు ద్రోణాచార్యుడితో నీకు సమర్పించని నా జన్మ ఎందుకన్నాడు, గురువుగారికి నా శరీరం సమర్పించకపోతే ఎందుకన్నాడు. మహానుభావుడు ప్రహ్లాదుడు నారదునితో ఈ శరీరం నాకు వచ్చింది, ఇది నీ పాదాల చెంత సమర్పిస్తున్నానన్నాడు. అలా ఎంతోమందిని, విప్రనారాయణుడి దగ్గర భ్రష్టురాలుగా అయిపోయిన దేవదేవి రంగనాథ ఈ శరీరం ఎందుకు నీకు సమర్పించకపోతే అంది. రుక్మిణీదేవి కృష్ణుడితో ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మవేళ ఎన్ని జన్మములకు అన్నది. నీకు దాస్యం చేయకపోతే ఎందుకు అన్నది. అది జన్మ అంటే. ఈ ప్రపంచంలో జన్మ అంటే, ఉత్తమ జన్మ అంటే మీలాంటి వాళ్ళదనమాట. ఈ పురాణాన్ని ప్రోత్సహించేవారు మీలాంటి వారు పెరిగితేనే దేశం బాగుపడుతుంది. అప్పుడు ఇప్పటికే మనకి ఆ విశ్వనాథాలయం అద్భుతంగా తయారయ్యింది, రామాలయం వస్తోంది, సౌరాష్ట్రాలయం అద్భుతంగా తయారైంది, మధురలో కూడా కృష్ణ జన్మస్థానం కూడా మనకు ఒక మహాలయంగా తయారయ్యి వస్తుంది. అలాంటి వాళ్ళు మనకు కావాలి. అందువల్ల ఈయన కఠోర తపస్సు చేసి శరీరం అంతా చిక్కిపోయిన శల్యావశిష్టుడైపోయాడు. శల్యం అంటే ఎముక, అవశిష్టం అంటే మిగిలింది. శల్యావశిష్టం అంటే ఎముకలే మిగిలే, శరీరంలో ఏం లేదు కదా. అది బ్రహ్మకి ఆశ్చర్యం కలిగించింది అనమాట. అప్పుడు బ్రహ్మ వెంటనే నీకేం కావాలో కోరుకో అంటే, నాకు శివానుగ్రహం వచ్చేదాకా తపస్సు మానను, బ్రహ్మదేవ నువ్వు నన్ను అనుగ్రహిస్తే శివుడిని పంపించు అని మళ్ళీ అలాగే, అసలు కళ్ళే లేవు, ఏమున్నాయి గాజు కళ్ళు అలా మిగిలిపోయి, పాపం చర్మం లేదు కదా, అలాగే ఉన్నట్ట. ఓం నమ శివాయ అంటూనే ఉన్నాడు ఆయన. అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే శివుని దగ్గరికి వెళ్ళాడు. మహేశ్వర, ఈ పురూరవ చక్రవర్తి గారి తపస్సు చూసావా? పురూరవ సకారాంత శబ్దం అవడం వల్ల పురూరవ చక్రవర్తి, పురూరవ రెండు ఉన్నాయి. పురూరవ శబ్దం అకారాంత పుల్లింగం ఉంది, సకారాంత శబ్దము ఉంది. విశ్రవ శబ్దం కూడా అటువంటిదే, అందుకే విశ్రవో అంటాం మనం, విశ్రవసహ అంటాం. పురూరవుడు కఠోర తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకి నాకే హృదయం కరిగిపోయింది. ఆయనకి ప్రాణం మిగిలింది తప్ప శరీరంలో ఏమీ లేవు. నీ దర్శనమైతే కానీ తపస్సు ఆపడం. అతడు మరణిస్తాడా లేక చంద్రశేఖర కరుణతో పునర్జీవితుడవుతాడా, ఇది నువ్వే తేల్చాలి. అతన్ని కరుణిస్తావో లేక మరణింపజేస్తావో పురారి నీదే బాధ్యత అనగానే టక్కన అమ్మవారితో పాటు పార్వతీ సమేతంగా చంద్రశేఖరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పురూరవుడి మీద తన చెయ్యి అలా ఉంచాడు. ఉంచగానే పుట్టలు పోయాయి, గుట్టలు పోయాయి, అందమైన శరీరం ఆయనకు వచ్చింది. ఎముకల పోగు మీద మళ్ళీ చర్మం మాంసం అన్నీ వచ్చి పరమసుందరాకారుడైపోయాడు పురూరవుడు. ఇతఃపూర్వ సౌందర్య దేహం ఉండేది. ఇతఃపూర్వం ఆయనకి నిజంగా అందమైన శరీరమే, కానీ ఇప్పుడు అంతకంటే కోటి రెట్ల సౌందర్యంతో కూడిన ఆరోగ్య శరీరం ఆయనకు వచ్చింది. శివానుగ్రహం అంటే ముసలాడు కూడా పొడుచువాడైపోతాడు, ఆయన అనుగ్రహం లేకపోతే పొడుచాడు కూడా ముసలాడులో ఉంటాడు. అందువల్ల అందగాడయ్యాక ఆయన వెంటనే రెండు చేతులు జోడించి ఈశ్వరుడికి నమస్కరించాడు. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర జయోహో అన్నాడు. అప్పుడు శివుడు మెచ్చుకొని ఏం కావాలో కోరుకో అన్నట్ట. ఈ ప్రాంతానికి నర్మదా నదిని పంపించు. నర్మదా నది నీ 5 జటాజూటములలో ఉన్నది. నీకు 5 తెలలు, 5 తలల్లో ఒక్కొక్క తలలోనూ కొంచెం కొంచెం చొప్పున నర్మదా నదిని పెట్టుకున్నావు. భూలోకానికి యమున వచ్చింది, సరస్వతి వచ్చింది, గంగ వచ్చింది, కానీ నర్మద రాలేదు. నర్మద అన్ని నదుల కంటే గొప్పదని, అందుకే దానిని నీ దగ్గర అట్టే పెట్టుకున్నావని విన్నాను. ఈ నర్మద నాకు కావాలనగానే, నర్మద అంటే అంత తేలిక కదయ్యా ఇవ్వడం, అది దర్శన మాత్రంతో ప్రజల్ని తరింపజేస్తుంది. అందుకే ప్రేమగా దాన్ని ఎవరికీ దొరకకుండా జటాజూటంలో పట్టుకున్నానంటే, అయితే ఇచ్చిన వాటిలో పెట్టుకుని నర్మదని పంపు, లేదా ఈ తల నీ పాదముల మీద పెట్టి కొట్టుకుని చచ్చిపోయే వరమయ్యి అన్నట్టు. ఈ తలని నీ పాదాల మీద పటాపటా కొట్టుకుని చచ్చిపోతాను, ఆ వరమైనా ఇయ్యి, లేదా నర్మద ఇయ్యి అనగానే పార్వతీ శివుడికి చూసింది. ఏమండి వాడు ఏమడిగితే అది ఇస్తూ ఉన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు నర్మద ఇవ్వడం కుదరదంటే ఎలాగా?
పైగా వాడు బెదిరిస్తున్నాడు. మీ వాడి తలకాయ మీ పాదాల మీద పెట్టు కొడుకు తెచ్చిపోతాట. వాడు గట్టిగా తన తలకాయతో మీ పాదం మీద కొడితే మీ పాదాలు గాయాలు అవుతాయి. ఎందుకంటే వాడి తల తపస్సు వల్ల వజ్రంలా కఠినమైపోయింది. తపశ్శక్తి వల్ల శరీరం చాలా మార్పు వస్తుందండో. అందుకే తపస్సు వల్ల వజ్ర శిలా సదృశ్యం అయిపోయింది అన్నారు. మనం తపస్సు చేస్తే మన శరీరం దృఢమైపోతుంది. యముడు కొడితే ఆ యముడి దెబ్బలు మనకు తగలవు. అది తపస్సు యొక్క గొప్పతనం అంటే. కాబట్టి ఇచ్చేద్దాం మన అబ్బాయే కదా అనగానే శివుడు సరిలేరా అన్నాడు. అందుకే అమ్మవారు పక్కన ఉండాలి. రికమెండేషన్ లెటర్ ఆవిడిస్తుంది. ఎప్పుడు నమశివాయ ఇది నమశివాయ అనాలట. అమ్మవారితో కూడిన అయ్యవారి కొరకు నమస్కారం. శివ అంటే పార్వతి, శివ అంటే శివుడు, శివాయైచ శివాయ అంటే పార్వతీదేవి కొరకు శివుని కొరకు నమస్కారం. భార్య లేని భర్త గారికి చాలా పనులు చేయడానికి అర్హత ఉండదు, గుర్తుపెట్టుకోండి. సన్యాసులకు కూడా కొన్ని యజ్ఞాలు అర్హత లేదు. అందుకే అశ్వమేధయాగం రాముడు చేయడానికి భార్య లేకపోతే బంగారం శాతం చేయించుకోవాల్సి వచ్చింది, చివరికి పక్కన కూర్చోబెట్టుకోవాల్సి వచ్చింది. అందుకని భార్య లేని పనులు చాలా వరకు వ్యర్థమైపోతాయి. బదరీ సన్యాసులు వేరు. సన్యాసి కాకుండా గృహస్థాశ్రమంలో ఉన్నవాడు బదరీకి మొదటిసారి వెళ్ళినప్పుడు భార్య పక్కన లేకుండా బదరీ కుండంలో స్నానం చేస్తే వాడి స్నానం అంతా వ్యర్థమైపోతుందట. ఎలాగా అంటే నపుంసకునికి వధువుని అంటగట్టడం వల్లే వ్యర్థమైపోతుందని చెప్పారు. పైగా నపుంసక వధువు కాంక్షట. అందుకే భాగవతం బాగా చదవాలి. భాగవతం చదివితే మనకి ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో అలా తెలుస్తుంది. ఎప్పుడైనా మొదటిసారి మీలో చార్ధామ యాత్రకు వస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు పెళ్ళయి ఉంటే మగవాళ్ళకి చెప్పారు, మళ్ళీ ఆడవాళ్ళకి చెప్పారు. ఆడవాళ్ళు సింగిల్గా రావచ్చట. ఒక మగవాడు మాత్రం భార్యా సమేతంగా రావాలి మొదటిసారి వస్తే. అసలు పెళ్ళి కాకపోయినా భార్య పోయినా అప్పుడు మళ్ళీ బెంగలేస్తామా? ఉంటేనే మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రేపైతే భార్య లేదు కదండి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాను అడిగాడు ఆయన. పొరపాటు చేసుకోక్కర్ల. భార్య లేకపోతే ఎక్సెప్షన్ ఇది. ఎలాగో భార్యను అడవిలో చేత వదిలినట్టుగా వదిలితే అప్పుడు బంగారం చేతి చేయించుకోవాలి తప్ప భార్య లేకపోతే అసలు ఏమి ఇబ్బంది లేదు. సన్యాసులకు ఇబ్బంది లేదు. పెళ్లి కానీ బ్రహ్మచారులకు అసలు గొడవే లేదు. 10th క్లాస్ చదువుతున్నవాడికి, ఇంటర్మీడియట్ చదువుతున్నవాడికి ఇప్పుడు పెళ్ళం ఎక్కడ వస్తుంది స్నానం కోసం? అందుకని వాడికి పెళ్ళి అవ్వలేదు కాబట్టి బెంగలేదు. పిల్లలకి లేదు. భార్య ఉండి ఏ కారణం చేతనైనా పెళ్ళం మీద అలిగితే మాత్రం మొదటిసారి వాడు వెళ్ళడానికి అర్హుడు కాడు. అది మళ్ళీ ఇంకో విషయం చెప్పారండి. 60 ఏళ్ళు దాటినవాడు ఒకవేళ భార్య లేకుండా ఉన్నా వెళ్ళొచ్చట. ఇప్పుడు తాతగారికి ఎక్సెప్షన్ ఇచ్చారు. అందుకే రిటైర్ అయితే లాభాలు. నాలా పొడిచాడుగా ఉంటే అన్ని ఇబ్బందులే. భార్యను తీసుకెళ్ళకపోతే కొన్ని ఇబ్బందులు. మొదటిసారి మళ్ళీ చెప్పేది వారానికి ఒకసారి వెళ్తే కాదు, వెళ్ళినప్పుడల్లా తీసుకెళ్ళడం లేదు. ఫస్ట్ టైం మొదటిసారి మాత్రమే బదరీ కేదారములకు భార్యాసమేతముగా వెళ్ళవలెను. తర్వాత ఏడాదికి ఒకసారి చొప్పున పెడుతూ ఉంటే మాత్రం ఏ బెంగా అక్కర్లా. కొంతమందికి పూర్వజన్మ సుకృతం వల్ల 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళి అవ్వలేదు అనుకోండి, వాడు ఇంకా అదృష్టవంతుడు. మాకున్నాళ్ళు అండి ఒకడు నెత్తంతా వెంట్రుకలు ఊడిపోయి గురువుగారు నాకు పెళ్ళి, గురువుగారు నాకు పెళ్ళి అంటాడు. వాడికి 45 ఏళ్ళు వచ్చాయి పాపం. పెళ్ళి పెళ్ళి అని రాత్రంతా జపం చేస్తున్న వారి బదులుగా శివా శివ అనుకోరా తరిస్తామంటే వెండవాడు. వాడి అదృష్టం అది, వాడి కర్మ అది. అందుకే ఈ మధ్యన ఎందుకు మంచిదని వాడు కూడా టూరిస్టులు పెట్టుకుని తిరగడం మొదలెట్టాట. ఎందుకు వచ్చింది అక్కడికైనా వెళ్ళి 4 సార్లు కృష్ణ రామ అనుకుంటే బతకచ్చని. ఎవడి కర్మ వాడిదిలంటే అది. ఇవన్నీ కర్మలు పూర్వకర్మలు అనుకోండి. అందువల్ల ఈ యాత్రలకు వచ్చేటటువంటి వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయని చెప్పడం కోసం చెప్తాను. భార్యా సమేతముగా పక్కన వచ్చాడు కాబట్టి ఈశ్వరుడు అమ్మవారు అవ్యాజ కరుణామూర్తి కనుక అనుగ్రహించడం కానీ మెత్తబడిపోయాడని. నాయన నా 5 జటాజూటములను ఒకే ముడిగా వేసి 5 తలల్లో నుంచి కొంచెం కొంచెం చొప్పున నీళ్ళన్నీ ఒక జటాజూటం ద్వారా వదులుతాను. 5 తలలండి, 5 జడలండి. ఈ జడ అన్ని జడలో పాయ తీస్తట. ఆ పాయలన్నీ కలుపుతాట. దాంట్లోంచి 5 తలల్లో నీరు అలా పోస్తాట. కలశాల్లో నీళ్ళన్నీ ఒకేసారి పోసినట్టుగా. కానీ దీన్ని తట్టుకోవడానికి ఎవడోహోడు రావాలి. పూర్వం గంగా నదిని తట్టుకోవడానికి హిమాలయ పర్వతం ఉన్నది. ఇప్పుడు ఈ నర్మదని తట్టుకోవడానికి ఏ పర్వతం వస్తున్నారు. కానీ వెంటనే ఈయన వింధ్యపర్వతాన్ని ప్రార్థించాడు. ఎందుకంటే ఆయన తపస్సు చేసేది వింధ్యపర్వతం దగ్గర కనుక. వింధ్యపర్వతం యొక్క కుమారుడు అన్నాడు ప్రకృష్టుడు, నేను భరిస్తానన్నాడు. వెంటనే వింధ్యపర్వతం దగ్గర స్వామివారు తన జటాజోట జలం విడిచిపెట్టాడు. అదే నర్మదా. అక్కడ పడ్డంతో పెద్ద శరీరంతో మొత్తం కొండల్ని గొట్టల్ని ముంచేసింది. అప్పుడు దేవతలు వచ్చారు.
ఇంత భయంకరాకారంతో భూమిని అంతా నాశనం చేస్తే ఎలాగమ్మా? నదులు ప్రజలకు ఉపయోగపడాలి. ఇలా అందరినీ నాశనం చేస్తే నది మతల్లి అనరు దాన్ని. మతల్లి అంటే శ్రేష్టం, నది మతల్లి, నదులలో శ్రేష్టం అనమాట. చదివేవాడికి తెలియక నదీమ తల్లి అంటాడు, వీడి తెలివితే అట్లా మండిపోను. మతల్లి అనాలి అంటే శ్రేష్ఠురాలు, నదీమ తల్లి అంటే నదులలో గొప్పదనమాట. అందువల్ల నువ్వు సన్నబడాలి, కాస్తంత శాంతపడాలనగానే అప్పుడు శాంతమై ఒక్క వర్షాకాలంలో లేక ప్రజలు ఎక్కువ పాపం చేసినప్పుడు వరద రూపంలో బీభత్సం సృష్టిస్తాను, మిగతా కాలంలో మాత్రం సాత్వికంగా ప్రవహిస్తాను అని ఆ వింధ్యపర్వతాల చుట్టూ ప్రవహించి మళ్ళీ సౌరాష్ట్రం గుండా వెళ్ళి అది క్రమంగా ద్వారక వెళ్ళే ప్రాంతంలో చోట ఉంటుంది నర్మద, అక్కడ పశ్చిమ సముద్రంలో కలిసింది. తూర్పుకి ప్రవహిస్తే దాన్ని నది అంటారు, తూర్పు నుంచి పడమరకి ప్రవహిస్తే నదము అంటారు. అందుకే నర్మద నదం, గోమతి నదం, తపతి నదం, ఇవి నదాలన్నమాట. నదుల కంటే నదాలు ఇంకా గొప్పవి. ఇప్పుడు శివుడు ఒక వరం ఇచ్చాడు, ఏమన్నా తెలిసిన? త్రిభిస్సారస్వతం పుణ్యం సప్తాహేనతు యామునం సద్యః పునాతి గాంగేయం దర్శనాదేవ నర్మదాగా. సరస్వతీ నదీ తీరంలో 3 రోజులు ఉండి 3 సార్లు స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. ఇప్పుడు సరస్వతి మనకి ఎక్కడ పడితే అక్కడ కనపడదు, ఒక బదరీ దగ్గరే మానా అనే చోట ఉంటుంది. ఆ కటిక చలిలో 3 రాత్రులు ఎవరు ఉంటారు అక్కడ? చాలా కష్టం. అంటే అక్కడ రెగ్యులర్గా ఉండేవాళ్ళు తప్ప మాదిరి వాళ్ళు ఉండలేరు. 3 రోజులు సరస్వతీ నది దగ్గర ఉంటే అప్పుడు పుణ్యం వస్తుందట. ఉండడం అంటే కాస్త స్నానం చేయాలి, లేదా నీళ్ళన్నా చల్లుకోవాలి. ఒక్కసారి స్నానం చేసిన వాడి గురువుగారు ఈ తొందరగా ఈ బదరీ వదిన ఇంటికి పోదామండి అన్నవాళ్ళు ఉన్నారు. అంత చలి, అంత భయంకరమైన చలి. మీరు అక్కడ నిజంగా మేము ఉంటాం, ఈ చలికి తట్టుకుంటాం, స్నానం చేస్తాం అన్న వాళ్ళని అప్పుడు పరీక్షిస్తాను నేను. ఇప్పుడు కాదు, ఇక్కడ కూర్చుని ఎన్నికబులనే చెప్పచ్చు, అక్కడికి వచ్చినప్పుడు చెప్పాలి. ఇక్కడే హైదరాబాద్ చలివేస్తుంటే గీజర్లు పెట్టుకుని గొట్టాలు పెట్టుకుని వేడి నీళ్ళ స్నానం చేసేవాడు అక్కడికి వెళ్ళాక బోన్ నీళ్ళు ఏం చేస్తాడు? వేడి నీళ్ళ స్నానం మానేయండి. ఇప్పటి నుంచి చన్నీళ్ళ స్నానం మొదలుపెట్టిన వాడే బదరీలోనూ కేదారంలోనూ స్నానం చేయగలుగుతాడు. బాగా అలవాటు చేసుకోవాలి శరీరానికి. చలిని ప్రాక్టీస్ చేయాలి, నడవడం ప్రాక్టీస్ చేయాలి. ఏమీ లేకుండా పీకి దాకా తినడం, ఇక్కడే వంట, అలా తిని తినగానే డౌక్కని మంచం మీద పడిపోవడం. నేను నడవలేకపోతున్నానంటే ఏమి నడుస్తూ మరి శరీరం? ఇక్కడ ఇడ్లీ, ఇక్కడేమో బెడ్, ఇక్కడ ఫుడ్డు, ఇక్కడ బెడ్, దాంతో నీ శరీరం అలా పెరిగిపోతుంది. అదో పెద్ద గడ్డు, దాంతో తెగుతోంది నీ థ్రెడ్. కాబట్టి ఎప్పుడు వ్యాయామం చేయాలి. బదరీ కేదారాలు గంగోత్రి యమునోత్రి రావాలనుకున్న వాళ్ళు రోజు ఎక్కువ వద్దుగా ఒక 25 కిలోమీటర్లు ప్రాక్టీస్ చేయండి వాకింగ్. ఇక్కడ నుంచి రోజు పొద్దున్నే బయలుదేరి యాదగిరి కొట్టేయండి, మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేయండి. కష్టం కదా. పూర్వ పని చేయండి రా, ఉప్పల నుంచి నాగోలుకు నడిచొచ్చి పురాణం వినేసి వెళ్ళిపోండి. అబ్బాయి అది చేయరే. పోనీ వచ్చేటప్పుడు నడిచి వెళ్ళేటప్పుడన్నా బస్సు ఎక్కండి. అబ్బాయి లేట్ అయిపోతుంది అనుకుంటే వచ్చేటప్పుడు కారులోనో ఆటోలోనో వచ్చి రిటర్న్ జర్నీలో నడిచి వెళ్ళండి. కొంపే ములుగుతుంది. వచ్చేటప్పుడు 4 బజ్జీలు ప్యాక్ చేసి తింటూ వెళ్ళండి శుభ్రంగా ఇంటి దగ్గర. మొత్తం మీద నడక ప్రాక్టీస్ చేయండి, చాలా లాభాలు. అప్పుడు మీకు వచ్చే లాభం ఏంటంటే కేదారంలో గుర్రం ఎక్కడం కంటే, పల్లకి ఎక్కడం కంటే, డోలి అనమాట, లేదా హెలికాప్టర్ ఎక్కడం కంటే నడిచి ఎక్కితే అడుగడుక్కు ఒక అశ్వమేధయాగ ఫలితం వస్తుంది. పదే పదే అశ్వమేధ ఫలం లభేత్తన్నారు. సరే, ఏది ఏమైనా సరస్వతీ నదీ తీరంలో 3 రోజులు ఉండి స్నానం చేసినా నీళ్లు చల్లుకున్నా పుణ్యం. కాబట్టి సరస్వతి దగ్గర ఎన్ని రోజులు ఉండాలని? 3 days. సప్తాహేనతు యామునం, యమునా నదీ తీరంలో సప్తాహం. అందుకే బృందావనంలో 7 రోజులు భాగవత సప్తాహం చేయాలి. సప్తాహం అంటే 7, బృందావనంలో 7 రోజులు ఉండాల్సిందే. కంపల్సరీగా 7 nights ఉండవలసిందే, డేస్ కాదు, నైట్స్. 7 రాత్రులు అక్కడ పడుకోవాలి. యమునలో 7 రోజులు స్నానం, లేదా కనీసం చల్లుకున్న పుణ్యం. కానీ గంగానది అలా కాదట. సద్యః పునాతి, ఒక్కసారి స్నానం చేసినంత మాత్రం చేతే పవిత్రులు చేస్తుంది గంగ. కాబట్టి కాశీ వెళ్ళాం, 9 రాత్రులు ఏమని బెంగక్కర్లా. ఒక్కసారైనా కాశీ గంగలో బుడుంగని ములిగినా, కాస్త ఈత కొట్టినా అప్పుడు వాడు తరిస్తాడు. ఈ 3 ఎంత గొప్పవు కదా. కానీ నర్మదలో స్నానం చేయలేకపోయినా, చేయడం మానవునికి అశ్వమాలు ఏర్పరు గొడవ.
ఒకవేళ కుదరకపోతే రైల్లో వెడుతూ ఆగి అక్కడ చూసినా చాలు, దర్శనాదేవ నర్మదా, నర్మద దర్శన మాత్రం చేతనే తరింపజేస్తుంది, అంత గొప్పది నర్మద. అటువంటి నర్మద దగ్గర 5 రోజులు ఉండడం అంటే ఇప్పుడు ఎంత గొప్పదో ఇప్పుడు ఆలోచించండి. మరి కేవలం చూస్తేనే తరింపజేసే నర్మద దగ్గర 5 రోజులుండి 2 పూట్ల స్నానం చేస్తూ ఓంకారేశ్వరుణ్ణి అమరేశ్వరుణ్ణి చూస్తూ గురువుగారు చెప్పే 12 జ్యోతిర్లింగాలు వింటూ ఉంటే అటువంటి వాడు సాక్షాత్తు శివస్వరూపుడు కాక ఇంకేమవుతాడు? వాడు శివస్వరూపుడు ఎందుకు అవుతాడు అని శివుడు వరం ఇచ్చాడు. ఇప్పుడు ఈ నది పుట్టాక ఎవరు చూస్తూ ఉండగా? దేవతలు చూస్తూ ఉండగా, పురూరవుడు వింటూ ఉండగా, పురూరవ నీ దయవల్ల ఈ లోకానికి నర్మద వచ్చింది, ఈ వింధ్యపర్వతం చుట్టూ ప్రవహిస్తూ వెళ్ళి పశ్చిమ సముద్రంలో కలుస్తున్నది, దీనిని చూస్తేనే పవిత్రుడవుతాడు, ఇందులో స్నానం చేసి నీ పితృదేవతలకి తర్పణాలు ఇచ్చి నువ్వు శాశ్వతంగా కైవల్యం పొందన్నాడు శివుడు. వెంటనే పురూరవుడు అందులో స్నానం చేసి 2 చేతులు జోడించి శివుడికి నమస్కరించి ఈ నర్మదా జలములతోటి అక్కడున్న ఓంకారేశ్వర అమరేశ్వర లింగాలకు అభిషేకం చేశాడు. నర్మదా జలములతో చేసే అభిషేకము అత్యద్భుత శక్తి ఇస్తుంది. శివుడి జటాజూటములో ఉన్న నీరు డైరెక్ట్గా ఎవరికైనా దక్కుతుందా? శివ జటాజూటమును ముట్టుకునే అదృష్టం పార్వతికో కుమారస్వామికో గణపతికో లేక నాబోటాడుకో తప్ప ఎవడికి పడితే వాడికి దొరకదు. ఆ జటాజూటంలో నీళ్లు ఆయన అడిగి పుచ్చుకుని దానితో ఆయన శివలింగానికి అభిషేకం చేయటువంటి ఎటువంటి ఫలితం? నర్మదా నది జలముతో అమరేశ్వర లింగాన్ని లేదా నర్మదా తీరంలో ఏదో ఒక లింగం మీద ఇది నీళ్లు పోస్తుంది, ఏ లింగమైన పర్ల అక్కడ నర్మదా తీరంలో శివలింగం మీద నర్మదా జలం పోసి అభిషేకం చేయటమంటే శివ జటాజూట గంగతో పరమేశ్వర లింగమును అభిషేకము చేయడమే అని శివుడు వరమిచ్చాక ఎంతోమంది అలా చేశారు. అక్కడ 2 లింగాలు ఉంటాయి నర్మదా తీరంలో. ఒకటి ఓంకారేశ్వరం, ఆపోజిట్లో నర్మదా నదికి యువతల వైపేమో అమరేశ్వర లింగం ఉంటుంది. అంటే మధ్యలో నర్మద ప్రవహిస్తూ ఉంటుంది. నర్మద ప్రవహిస్తున్న తీరంలో 2 కొండలు అటు ఇటు ఉన్నాయి. ఒక కొండని ఓంకారేశ్వరం అంటారు, ఒకదాన్ని అమరేశ్వరం అంటారు. ఈ 2 లింగాలను చూస్తేనే ఓంకారం అమరేశ్వరం అనే జ్యోతిర్లింగ దర్శనం పూర్తయినట్టు. కొందరు అటు ఓంకారేశ్వరుని చూసి అమరేశ్వరుని చూడరు, అమరేశ్వరుని చూసి ఆయన్ని చూడరు. కానీ దానివల్ల లాభం లేదు, 2 లింగాలు చూడాలి. ఓంకారేశ్వరుడికి అభిషేకాలు లేవు, పైన కవచం పెట్టి దర్శనం మాత్రమే ఇస్తున్నారు. అమరేశ్వరుడికి మాత్రం అభిషేకం చేసుకునే అధికారం ఇచ్చారు. ఒకవేళ నీ అదృష్టమో దురదృష్టమో అభిషేకాలు లేవనుకోండి, నువ్వు వెళ్ళినప్పుడు అప్పుడు ఓంకార క్షేత్రంలో దొరికి నర్మదా బాణలింగాలు ఉంటాయి, ఇంతంత బాణలింగములు. అందుకే బాణలింగాన్ని ప్రతిష్ఠించాం మన పీఠంలో. ఈ బాణలింగమును కొనుక్కుని కానీ దగ్గర పెట్టుకుని కానీ రోజు అక్కడ ఉన్నప్పుడు నర్మదా జలముతో అభిషేకం చేస్తే ఇంక నీకు శివ జటాజూట గంగతో ఈ శివలింగాన్ని అభిషేకం చేయడం వల్ల వచ్చే సంపూర్ణ ఫలితం లభిస్తుంది. అక్కడ ఇక్కడ అనడం లేదండి, కేవలం ఓంకార క్షేత్రమే కదట, నర్మద ఎక్కడున్నా పర్వాలేదు అంటున్నాడు. రేవాయా యత్ర కుత్రాపి సంగమే భరతర్షభ, రేవాయా యత్ర కుత్రాపి సంగమే భరతర్షభ, స్నానం దానం జపో హోమః స్వాధ్యాయః పితృపూజనం దేవతారాధనం దీక్షా న్యాసః దేహ విసర్జనం యత్కించిత్ క్రియతే మర్త్యైః తదనంత ఫలం స్మృతం. ఈ నర్మదా నది మొదలైనప్పటి నుంచి సముద్రంలో కలిసే వరకు, నర్మద ఒక చోట మొదలైందండి వింధ్యపర్వత శ్రేణిలో, అక్కడి నుంచి సముద్రంలో అరేబియా సముద్రంలో పశ్చిమ సముద్రంలో కలుస్తోంది. ఈ మధ్యలో ఎక్కడైనా పర్వాలేదు, వేరెవర్ ఇట్ మేబీ, ఆ నర్మదా నది తీరంలో ఎక్కడైనా సరే, సంగమ ప్రాంతం వరకు ఉండే స్థలంలో ఎక్కడైనా సరే స్నానం చెయ్యి. ఏమేం చేయాలి? స్నానం చెయ్యి, దానము చెయ్యి, జపము చెయ్యి, యజ్ఞము చెయ్యి, వేదం చదువుకో, స్వాధ్యాయం చెయ్యి, పితృపూజనం పితృదేవతలకి పిండ ప్రదానాలు చెయ్యి. అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళకనే చెప్పేది. తండ్రి ఉండగానే పితృపూజన చేయమన్నారు, ఇక్కడ పిండం పెట్టమన్నారు, వాళ్ళ నాన్న పేరు పెట్టి బతికొండగా పెట్టకూడదు సుమా, లేనప్పుడే పెట్టాలి. మళ్ళీ ఈ ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే ఇదో భయం వేస్తుంది. గురువుగారు ఎక్కడైనా పిండ ప్రదానం చేయొచ్చు అన్నారు, పితృపూజం అంటే అదే కదా అని, నాన్న నీకు ఇక్కడే పెడుతున్నాను, ఇంత అన్నం బతికొండగా పెట్టు, ఈ పిండం తర్వాత పెడుదుగా. పితృపూజనం చేయటం, దేవతారాధనము,
దీక్షలు వహించుట. దీక్ష వహించడం అంటే 5 రోజులు ఇక్కడ శివపురాణం వింటాను, 5 రోజులు జ్యోతిర్లింగ వైభవం వింటాను, లేదా 5 రోజులు నేను భజన చేస్తాను, ఇలా ఏదో ఒక దీక్ష వహించుట. అలాగే శివుడిని తన శరీరంలోకి న్యాసం ఉంచుకొనుట, లేదా ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు ఇచ్చుట, శరీరం విడిచిపెట్టడం, చచ్చిపోవడం, ఇలాంటివి ఈ నర్మదా తీరంలో ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఉన్న చోట ఎక్కడ చేసినా సరే అనంత ఫలితం వస్తుందన్నారు. ఇంత అంతా అని కాదు, యత్కించిత్, ఏ పిసరు చేసినా మనం ఇంత పిసరు పుణ్యం చేస్తే అనంత ఫలితం ఇస్తుంది. అంటే ఇప్పుడు రేపు పొద్దున ఏ నర్మదా తీరానికి వెళ్ళాక 1 గ్రాము బంగారం ఇస్తే అనంత కోటి బంగారపు కాసుల దాన ఫలితం లభిస్తుంది. ఎంత వెండి దానం చేస్తే ఇచ్చిన దాంతో సంబంధం లేకుండా అనంత రజత దాన ఫలితం వస్తుంది. ధనం దానం చేస్తే కోట్ల 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 కొలది లెక్క పెట్టలేము, ఇన్ఫైనైట్ ధనం దానం చేసిన ఫలితం వస్తుంది. ఇలా ఏ దానం చేసినా పర్వాలేదు. అటువంటి దానం పనికొచ్చే దానం మాత్రం చేయాలి. పనికిరాని దానం మనకెందుకు? గుండు సూది పట్టుకొచ్చి ఇస్తే వాడు ఏం చేస్తాడు? కొన్ని కోట్ల గుండు సూదుల ఫలితం నీకెందుకు? గుండు సూది, గుండు ఇలాంటివి ఇవ్వకండి. ఆ మధ్యన ఒక ఆయనకి వరకు జుట్టు ఊడిపోయేదిట, అక్కడ పురాణం చెప్పడానికి వెళ్ళాట, ఆయనకి జుట్టు లేదు కదా అని విగ్గిచ్చిందిట ఆవిడ. కొన్ని కోట్ల విగ్గులు దానం చేసిన ఫలితం మనకెందుకండి? లేని పని గొడవ. ఈ దిక్కుమాలాడికి వాడికి బుద్ధి లేదా, మనకైనా బుద్ధా పుచ్చుకోవడానికి? తెమ్మన్నట్టువేగా జుట్టు ఊడిపోయిందంటే మంచి విగ్గు తెమ్మంటే పంప పట్టుకెళ్ళి ఇచ్చింది ఈవిడ. ఇచ్చినవాడికి విగ్గులు ఫలితం వచ్చింది. అవి ఫలితం కాదు, మనకు కావాల్సింది పుణ్యం కావాలి. అందుకని అక్కడ ఏమేం చేయాలో అవి చేయాలి, పిచ్చి పిచ్చి దానం చేయకూడదు. ఇది జరిగింది కాబట్టి చెబుతున్నాను. ఎవడో ఒక ఆయన జుట్టు ఊడిపోయినా అక్కడేమో పురాణం చెబుతాను, దానం ఇస్తే ఫలితం వస్తుంది, విగ్గు తెమ్మన్నట్ట. పాప అమాయకురాలు తెచ్చింది. అవి అశాస్త్రీయం. తల వెంట్రుకలు, దంతాలు ఇలాంటివి దానం చేయకూడదు. దంతం అంటే బంగారు పళ్ళు ఉంటే తీసేసి ఇచ్చే పర్లేదు, అన్ని బంగారు పళ్ళు అనుకో తీసేసి కడిగేసి ఇచ్చే పర్లేదు. అవివమే అమ్మ బంగారం బంగారం లాంటి పళ్ళు ఎలా ఇస్తాం అనుకోక, ఇస్తే సువర్ణం లేదా వెండి వస్త్రములు, అవి కూడా మంచి వస్త్రాలు. పిచ్చి పిచ్చి పట్టుకొస్తారంటే కొంతమంది రామరామ, అవి ఎందుకు పనికిరావు. అటువంటి దరిద్రపు వస్త్రాలు ఇవ్వకూడదు. అవతల వాడికి ధరించడానికి పనికొచ్చే అర్హములైనవి ఇవ్వాలి. వాసాంశిష మహార్హాణి, అర్హములైన వస్త్రములు ఇవ్వాలి. పనికి వాళ్ళు ఇస్తే ఉపయోగం ఉంది. ఇటువంటి మంచి మంచి వస్తువులు ఇవ్వాలన్నమాట. అంతేగాని కాకరకాయకి పనికిరాదు కదా అని ఇదిగోనండి కాకరకాయ దానం తుభ్య మొహం సంప్రదాయం అంటే ఈ కాకరకాయ వాడింది తింటాడు వాడు మొహం. ఇలా ఏది కొంచెం ఇవి పర్వాలేదు, కానీ పనికొచ్చే మంచి పదార్థం ఇవి. అటువంటి దానము స్వల్పమైన అనంత ఫలితం ఇస్తుంది. ఇక రేవా నదీ తీరంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల వేళ సూర్యుడు నడినెత్తుకొస్తున్న వేళ స్నానం చేసి 2 చేతులతోకి నీళ్లు తీసుకుని పితృదేవతలకి, దేవతలకి, గురువులకు, మునులకు అందరికీ తర్పణాలు విడిచిపెడితే ఇది అందరూ ఇవ్వచ్చండి. తండ్రి ఉన్నవాడు కూడా ఇవ్వచ్చు, కేవలం నీళ్లు వదులుతున్న వాళ్ళు బాగుండాలని. అలా తర్పణములు వదిలిపెడితే సకల రుణ విముక్తి అయిపోయినట్టే. దానికి ఒక ప్రక్రియ చెప్పారు. సంధ్యావందనం చేసేవాడైతే 3 పర్యాయాలు అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చాక వరుసగా నవగ్రహాలకు ముందు తర్పణాలు ఇవ్వాలట. ఆదిత్యం తర్పయామి, సోమం తర్పయామి, అంగారకం తర్పయామి, బుధం తర్పయామి, బృహస్పతిం తర్పయామి, శుక్రం తర్పయామి, శనిం తర్పయామి, రాహుం తర్పయామి, కేతుం తర్పయామి, యమం తర్పయామి, చిత్రం తర్పయామి, చిత్రగుప్తం తర్పయామి, శ్రీ పరమేశ్వరం తర్పయామి. ఆ తర్వాత సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి అని వీళ్ళందరినీ తలుచుకున్నాక అప్పుడు సకల పితృదేవతాం తర్పయామి, దేవతాం తర్పయామి, మునీం తర్పయామి, ఆఖరణ గురువులకు కూడా సకల గురువుని తర్పయామి అని అనుకుంటే ఇంకా వాడికి భూమి మీద ఏ రుణాలు ఉండవు. రుణానుబంధాలు తెగిపోయి హాయిగా ఉంటాడు. ఈ దిక్కుమాలిన రుణాల వల్లే మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తాలి. రుణ విమోచన అయితే ఇక మళ్ళీ పునర్జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు. ఒకవేళ ఎత్తితే సద్గురువులుగా ఉత్తమ స్థాయిలో ఉన్న వ్యక్తిగా పుడతాడు. ఎందుకంటే రుణానుబంధం లేకుండా పుట్టేవాళ్ళని గురువులు అంటారు. రుణానుబంధంతో పుడితే మామూలు మానవులు కుక్కలు, నక్కలు, డొక్కలు అవుతారు. అలాంటి జన్మ రాకుండా అత్యంత పవిత్రమైన జన్మ వస్తుంది. ఆ జన్మలో అయినా వాడికి వాక్శుద్ధి వస్తుందన్నమాట. ఆ జన్మలో అయినా వాడు పిలిస్తే భగవంతుడు పలుకుతాడు. అటువంటి పరమ పవిత్ర జన్మ కోసం ఈ తర్పణములు విడిచిపెట్టాలి. సాయం సంధ్యా సమయం దాటాక రాత్రి 12 లోపు ఆ ప్రాంతాల్లో ఎక్కడైనా తిరగాలట. మెట్ల మీద అంటే రేవుల దగ్గర కూర్చుని, ఈ నర్మదా తీరంలో కూర్చుని శివ సంకీర్తన చేసిన, హరినామ సంకీర్తనం చేసిన, ఒకసారి శివుణ్ణి, ఒకసారి కేశవుణ్ణి,
ఉదాహరణకి ఇప్పుడు యమధర్మరాజు గారు రాసిన ఓం శివాయ నమః కేశవాయ నమః, శ్రీకాంతాయ నమః, పార్వతీ వల్లభాయ నమః, ఇలాంటి నామాలు ఉన్నాయి కదా. అలాంటి నామములు రాత్రిపూట అక్కడ చదివితే అది కూడా అపూర్వ మహాఫలితం ఇచ్చి వీడికి యమలోకం వెళ్లకుండా ఉండే యోగం పడుతుంది. యమలోకానికి నరకానికి వెళ్ళడు వాడు. శివ కేశవుల యొక్క నామాలు లేదా స్తోత్రాలు లేదా భజనలు చేయమన్నారు అన్నమాట. చక్క పాటలు పాడుకోండి అక్కడికి వెళ్ళాక హాయిగా. శివ శివ శంభో అనుకో, లేదా నారాయణ నీ నామము అని నారాయణుడిని స్మరించు. భజన మాత్రం చేయాలి. ఏమి చేతకపోతే ఎలాగో గురువుగారు ఇచ్చింది ఉందిగా, తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తిడుతూ రామయ్యను తిట్టకున్న రామయ్యను, తిట్టిస్తూ రామయ్యను రామ కోపం వస్తే మూడు పిల్లలు తిట్టుకోవాలనుకోండి. అప్పుడు తిట్టుకునేటప్పుడు ఏం చేస్తారు, రామ రామ అను. ఆవిడ కూడా రామ రామ అంటుంది. కొట్టకండి, చెయ్యి చూపించండి అంతే, కేవలం నోటితో పలకండి కసి. అలా తిడుతూ తిట్టిస్తూ కూడా రామ అన్నారు అనుకోండి, ఎంత ఆనందపడిపోతాడు రాముడు. ఆహా, వీళ్ళ భక్తి ఎంత గొప్పది, కోపాన్ని అదుపులో పెట్టలేకపోయినా రామ అంటూ తిట్టుకుంటున్నారు అని. ఆ తర్వాత శరీరం విడిచిపెట్టాక రామ్మ రామ్మ చిలకమ్మ అంటాడు. అప్పుడు చక్క తన లోకానికి పట్టుకుపోతాడు. ఇలా రామరామ అనుకుంటే బండబుద్ధులు తిట్టుకున్నారు అనుకోండి, తోసొంటా అని. అప్పుడు ఏం చేస్తాడు యమధర్మరాజు గారు, రామ్మ అని ఆయన పట్టుకుపోతాడు. యముడి దగ్గరికి వెళ్ళకూడదు మనం, హాయిగా పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. అది కూడా సంధ్య దాటాక. సంధ్యా సమయం దాటిన తర్వాత రాత్రి 12 లోపు ఆ తీరములలో తిరగడం మహాయోగం అండి బాబు. ఇంకొక రహస్యం చెప్పనా, రాత్రి 12 గంటల లోపు అక్కడ తిరుగుతూ ఉంటే మన అదృష్టవశాత్తు నారదుడు వింధ్య పర్వతం కనపడతారు. నారదుడు కనపడతాడు ఒక్కొక్కళ్ళకి. ఒక్కొక్కసారి వింధ్య పర్వతం, అదంతా వింధ్య పర్వతమే కదా ఓంకార క్షేత్రం అంటే. ఆయన కూడా మహాపురుషాకారంలో దర్శనమిస్తాడు. గొప్ప గొప్ప ఋషులు అగస్త్యుడు లాంటి వాడు దర్శనమిస్తారు. మహానుభావుడు వశిష్ఠుడు దర్శనమిస్తాడు. వ్యాసుడు కూడా రాత్రిపూట అక్కడ తిరుగుతాడు. ఏమో ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో చెప్పలేం కదా. మన భక్తి చాలా గొప్పది. ఒక్కోసారి గురువుగారికి కనపడక శిష్యులకు కూడా కనపడ్డారు తెలుసా నీకు. నాతో వచ్చిన శిష్యులు అదృష్టవంతులు అయ్యారు. నాకు కనపడలేదు ఒకసారి, వ్యాసుడు కనపడ్డాడు ఒక ఆయనకి. ఒకళ్ళిద్దరు కాదు, 12 మందికి కనపడ్డాడు ఒకసారి. 2008 నాకు బాగా గుర్తుంది. 2008లో 5 రోజులు అక్కడ ఉన్నాం. ఆ 5 రోజుల్లో ఎవరో ఒకళ్ళకి కనపడ్డారు, ఆడవాళ్ళకి కనపడ్డారండి. ఒక ఆవిడైతే మా గురువు గారి మీద నాకు భక్తి, మా గురువు గారు ఏం చెబితే అది నమ్ముతున్నాం, ఆయన నమ్ముకుని ఇక్కడ వచ్చాను. నాకు కనపడాలంటే 24-28 అడుగులు ఎత్తున్న నల్లని ఆకారంతో, అచ్చం కృష్ణుడి ఆకారంతో, జటాజోటాలతో వ్యాసుడు కనపడ్డాడు. ఆవిడ ఆత్మచరిత్ర రాసుకున్న తర్వాత చెప్పారు గురువుగారు, నమ్మాను అంతే ఆవిడ అనుకున్నది. ఇంకా శివనామ సంకీర్తనం, ఓంకారేశ్వరుడు కదా అక్కడ, అమరేశ్వరుడు ఉంటాడు కదా, హాయిగా జ్యోతిర్లింగాలు తలుచుకోండి, ఎంత ఆనందపడిపోతాడండి ఆయన. ఇప్పటి నుంచి పాటలు సిద్ధం చేసుకోండి. ఎప్పుడైనా మీరు అక్కడికి వెళ్ళే అవకాశం ఇస్తాడు భగవంతుడు. వెళ్ళినప్పుడు ఆ శివలింగాలకి సంబంధించిన పాటలన్నీ పాడుకోండి చక్క అద్భుతంగా. ఈశా గిరీశ మహేశ జయ కామేశ కైలాసవాస ఈశా గిరీశ మహేశ అని హాయిగా పాడుకోండి. అందులో ఎన్నెన్ని లింగాల గురించి చెప్పారు వరుసగా. గంగా తరంగాల కలుషాలు మాపే కాశీపురాధీశ విశ్వేశ్వరా కాశీపురాధీశ విశ్వేశ్వరా. అలా ఎత్తి ఏం పర్వాలేదు, మీకు గొంతుకు పోతున్నారు వెంగక్కర్లే. అప్పుడు కొంచెం కంఠం ఇబ్బంది పెట్టినా సరే పాడగా పాడగా కంఠంలోకి మాధుర్యం వస్తుంది. భగవంతుడి గురించి పాడితే కంఠంలో మాధుర్యం వస్తుందండి. అందువల్ల భగవంతుడి గురించి పాడేవాడి కంఠములో తెలియని మాధుర్యం వస్తున్నమాట. మంచి కంఠం వచ్చేస్తున్నట్టు, అద్భుతమైన కంఠం వచ్చేస్తున్నట్టు. మీరు అప్పుడు ఎంత హైపిచ్చినా సరే. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః కింకరిష్యతి వయ్యమః కింకరిష్యతి వయ్యమః అనండి, ఏం పర్వాలేదు. ఈ పాడేవాళ్ళల్లోనే కొంతమంది దగ్గర పెద్ద గొడవ అనమాట, వాళ్ళకి మొహమాట అనమాట. ఇంటి దగ్గర వస్తారు మూడు మీదో లేకపోతే పెళ్ళాం మీదో. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం సిగ్గుపడి కొత్త పెళ్లి కూతురులాగా, పెళ్లి చూపులో సిగ్గుపడలేదు, ఇక్కడ సిగ్గెందుకు. కాబట్టి నిశ్చింతగా ఎవడు పరమాత్మ నామ సంకీర్తనము దగ్గర సిగ్గుపడకుండా త్యక్తలజ్జుడై చరిస్తాడో, గొంతెత్తి పాడతాడో వాడికి సులభముగా పరమాత్మ భక్తులు మునులు దర్శనమిస్తారు. ఈ నర్మద
ఈ విధంగా పురూరవుడి ద్వారా వచ్చింది. ఇదంతా ఎవరు చెప్పారు? మార్కండేయుడి ధర్మరాజు గారికి చెప్పాడు. ధర్మరాజా, నీవు భాగ్యవంతుడివి. ఈ నది మీ వంశస్థుడు, మీ చంద్రవంశస్థుడు తీసుకొచ్చాడు, కాబట్టి నువ్వు కూడా ఇక్కడ ఉండి స్నానం చేయమంటే ధర్మరాజు గారు 3 రోజులు అక్కడ ఉన్నట్టండి. 3 రోజులు ఉండి నర్మదా నది యొక్క మొత్తం వైశిష్ట్యం అంతా విన్నాడు, ఇక్కడున్న కథలన్నీ విన్నాడు, హాయిగా స్నానం చేశాడు. అదృష్టం ఏంటో తెలిసిన, ఆయన నిజానికి అరణ్యవాసం చేస్తూ తీర్థయాత్రలకు వచ్చాడు. ఆ సమయంలో వాళ్ళకి ఏమున్నాయి, పెద్దగా బంగారపు నగలు అన్నీ వదిలేసి వచ్చారు, కిరీటాలు తీసి వచ్చారు కదా. ఆయనకి బంగారం దానం చేయాలనిపించింది. దానం చేయడానికి బంగారం లేదు. ఏదో ద్రౌపది దగ్గర ఉన్నాయి కొన్ని వస్తువులు, అవి తీయలేదు ఆవిడ. పుణ్యస్త్రీలు తీయని గాజులు తప్పులేవు, ఆ గాజులు అడగడం బాగుండదు. ఎలా? వెంటనే ఆయన శివుడి సన్నిధానంలో శివాలయానికి శివుడి భక్తులకి దానం చేయడానికి అనుమతి ఇయ్యి, తగిన ధనమియ్యి అని కృష్ణుడిని ప్రార్థించాడు. శివుడి కోసం కృష్ణుడిని, కృష్ణుడి కోసం శివుడిని ప్రార్థించాలి. వెంటనే టక్కన విచిత్రుడు తెలిసిన కృష్ణుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. పిలిస్తే వస్తాడు కృష్ణుడు. మా నారాయణుడు అంటే ఎవరు అనుకుంటారండి? ఆయన్ని పిలిస్తే సత్యంగా వస్తాడు కాబట్టి సత్యనారాయణుడు. ఆయన భజన సత్య ఫలితం ఇస్తుంది కనుక సత్యనారాయణుడు. సత్యం పలికే వాళ్ళని అనుగ్రహిస్తాడు కనుక సత్యనారాయణుడు. ఆయన వ్రతం కోసం ప్రణవపీఠం నుంచి ముందే తీసుకొచ్చాం. ఇటు శ్రీదేవి అటు భూదేవి, మధ్యలో ఉన్నాడు మా స్వామివారు. ఆయన వీరు వెంకటేశ్వరుడు అనండి, సత్యనారాయణుడు అనండి, విష్ణుమూర్తి అనండి. ఆ భగవంతుడికి అవ్యాజ కరుణ. పిలిస్తే రాకుండా ఎందుకుంటాడు? అందులో ధర్మరాజాదులు పిలిస్తే రాకుండా ఉంటాడా? ధర్మరాజు ఎందుకు పిలిచాడు? ఇక్కడ డబ్బు దానం చేయాలనుకుంటాను ఈ ఆలయ ప్రాంగణంలో నర్మదా తీరంలో, అందుకని డబ్బు లేదు, బంగారం ఏమన్నా ఇప్పిస్తావేమో దానం ఇవ్వడానికి అని పిలిస్తే రాగానే కృష్ణుడు వచ్చి, ధర్మరాజా ధర్మరాజా, నాకు ఇప్పుడే అవసరం వచ్చింది, నాకు కొంచెం బంగారం కావాలన్నాడు. బంగారం కోసం ఆయన పిలిస్తే ఆయన వచ్చి నాకు బంగారం కావాలి అన్నాడు. బావా, ఏమున్నాయి బంగారం? ఈ చెవులుకున్న కుండలాలు ఒకటి తీయకూడదు కాబట్టి కుండలాలు ఉంచాను, ఇవి తప్ప ఇంకే బంగారం లేదయ్యా నా దగ్గర, బంగారం లేకే నేను పిలిచాను, రాగానే బంగారం ఏమిటంటే ఇచ్చే కుండలాలు. కుండలాలు పూర్వకాలంలో ఒక నియమం ఉందండి, చచ్చిపోయేటప్పుడే చెవులు కుండలాలు తీసేవారు మగవాళ్ళు, ఆడవాళ్ళు కాదు. ఆడవాళ్ళు మంగళసూత్రాలు లాంటివి ఎప్పుడో వీలుంటే తప్ప తీసేవారు కాదు. కుండలములు కేవలం మరణించేవాడే తీయాలి, తక్కినప్పుడు తీయకూడదు. ఆ కుండలములు తప్ప నా దగ్గర నగలు లేవు అంటే తీసిచ్చే పర్వాలేదు అన్నాడు. అది ఇంకోటి అయితే ఏమంటాడు అంటే, నేను చచ్చిపోయిన వాడి కింద లెక్కేస్తావా, డబ్బు కోసం నిరూపిలిస్తే కుండలాలు ఇమ్మంటావా అంటారు. కానీ ధర్మరాజు వెంటనే కుండలాలు తీసి చేతిలో పెట్టేశాడు. అంటే అర్థం ఏమిటో తెలుసు, అంతరార్థం ఏమిటో తెలుసు. ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నది దరిద్రపు జన్మ. తెలియక నేను చేసిన ఒక దోషం వల్ల నేను చాలా గొప్పవాడో ధర్మాత్ముడో పక్కన పెట్టు, కర్మయోగం వల్ల నీతికి నిలబడి జోదవాడి ఇప్పుడు ఈ నీచి జన్మ పొందాను. ఈ కుండలాలు తీస్తే ఈ జన్మ పోయి కొత్త జన్మ, ఉత్తమ జన్మ వచ్చినట్టు. మామూలుగా కుండలములు తీస్తే చచ్చిపోయినట్టు, కానీ మన కుండలములు పరమాత్మకి సమర్పిస్తే ఉత్తమ జన్మ, నూతన జన్మ, ధార్మిక జన్మ వచ్చినట్టు. అందుకే ధర్మరాజు గారు ఆ రోజు నుంచి ఉత్తమ జన్మ, నూతన జన్మ ఎత్తినవాడు అయ్యాడు కాబట్టి శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. సాధారణ నియమములు, భగవన్ నియమములు 2 రకాలు. సాధారణ నియమం అంటే ఇవ్వకూడదు, మంగళసూత్రం ఎవరికి ఇవ్వకూడదు. కానీ గురువు అడిగితే మంగళసూత్రం కూడా ఇచ్చేచ్చుట, అది ఉత్తమ జన్మ, అది ఉత్తమ నియమం. కుండలములు బతికొండగా తీయకూడదు, పరమాత్మ కోసం తీయొచ్చు, గురువుల కోసం తీయొచ్చు, అప్పుడు వాడు ఉత్తమ జన్మ ఎత్తినవాడు అవుతాడు. అందుకే తీసిచ్చాడు ఆయన. అందుకు ధర్మరాజు అన్నారు ఆయన్ని. అప్పుడు కృష్ణుడు ఆ కుండలాలు తీసుకుని ఇలా అన్నాడు. అనడంతో ఈ చెవులకు మళ్ళీ కుండలాలు వచ్చాయి. ఈ కుండలములు అలా ధారగా ఆయన ఎదురుగుండా పడ్డం మొదలెట్టాట. శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న ధర్మరాజు గారి కుండలములు, ఎంతంత కుండలములు అలా వర్షంగా కురిశాయి. ఇచ్చింది 2 కుండలములు. ఆ కుండలములు పుచ్చుకుని చెవులకు మళ్ళీ కుండలాలు ఇచ్చాడు. ఎదురుగుండా కుండలాల వర్షం కురిపించాడు. ఒక్కొక్క కుండలం 5 గ్రాములు, ఇదో 5 గ్రాములు, ఇది 5 గ్రాములు, అంటే 2 కుండలములు 10 గ్రాములు. 10 గ్రాముల బంగారం కొండంతగా వర్షంగా కురిపించాడు. ఆ బంగారాన్ని ఎంతో లెక్క పెట్టడం, తోచటం చెయ్యాలంటే కుబేరుడు రావాలట మళ్ళీ. అంత బంగారం కురిపించాడు ఆయన. పుచ్చుకునేది ఎంత, ఇచ్చుకునేదంత. అందుకని భగవంతునికి మనం ఎంత ఇస్తే
కొండంత ఇస్తాడు. ఇప్పుడు అర్థమైందా? భగవంతుడికి మనం ఇచ్చేది ఎంతో అక్కల. 700 ఫీజు కట్టామనుకోండి సత్యనారాయణ వ్రతానికి, అది 7 కోట్లు ఈ వెనక్కి తిరిగి వస్తుంది. అది జ్ఞానులకు తెలుసు. అలా రావాలని కోరుకుని చేయకండి. నిష్కల్మషమైన భక్తితో ఫలితం ఆశించకుండా నిష్కాములమై ఆయనకి సమర్పిస్తే తిరిగి ఎంత వస్తుందో నాకు తెలుసు. అది భగవంతుడికి సమర్పించిన ఏదీ వ్యర్థం కాదు. మహాత్ములకి, భగవంతునికి, గురువులకు, పురాణములకు, ఇలాంటి పుస్తకాలకి, వాటికి సమర్పించే ప్రతి ధనము అపూర్వమై మన వెంట వస్తుంది. అదే మన వెంట వచ్చే ధనం. మిగతా ధనాలు ఏమీ రావు. ఈ ధనాలన్నీ ఇక్కడే పోతాయి. ధనాని భూమౌ, నువ్వు సంపాదించిన డబ్బంతా ఈ భూమి మీదే కలిసిపోతుంది. నీ బ్యాంక్ బ్యాలెన్స్ అవుతుంది చచ్చిపోయాక, అబ్బే వీడి ఆధార్ వేస్ట్, నామినీ ఎవడనో ఉంటే వాడికి ఇస్తారు ఈ డబ్బులు, లేకపోతే కూడా రావు కదా. ఇక్కడ పాపం 25 లక్షలు ఎఫ్డీ ఉందండి ఒక ఆయనకి. ఈ ఎఫ్డీ పైకి తీసుకెళ్ళడం ఎలా కుదరట్లేదు కదా. యమలోకానికో స్వర్గలోకానికో ఈ ఎఫ్డీ ఎలా వస్తుందండి? ఏ బ్యాంకు వాడు పైకి పంపలేడు ఏమిటో పని. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అన్నప్పుడు ఈ ఆన్లైన్ అక్కడికి పనిచేయనే ఈ డబ్బు రాదు. పోనీ ఈ డబ్బేనంటే ఇల్లు రాదు. ఒప్పల్లులో నెలకొన్న బంగారపుటిల్లు నాది అని పాడుకోవడమే కానీ పోనీ ఇల్లు పైకి పట్టుకెళ్ళలేడు ఆయన. ఈయన ఏమైనా పట్టుకెడతాడేమో అడగాలి ఎప్పుడన్నా. ఇప్పుడుగా 100 ఏళ్ళు అయ్యాక. పోని ఈ వాహనాలు, ఎర్రకారు, అదేదో మాంధాత కాలం నాటి కారు, బ్లూ కారు, ఈ కార్లు, తర్వాత బైక్, ఇవి ఏవి రావు కూడా. దిక్కుమాలు కూడా ఒక్కటి పైకి పట్టుకెళ్ళలేం మనం. పోనీ పుణ్యాత్ములు స్వర్గానికి వెళ్ళేటప్పుడు విమానంలో ఈ కారు పట్టుకుపోదాం అంటే ఆ కారు వదిలేస్తాడు. వాహనాలు రావు, ఇల్లు రాదు, ధనము రావు, అన్నీ భూమి మీద వదిలేసిపోవలసిందే. ధనాన్ని భూమవు, భూమి ఎందే ధనములు వదిలి వెళ్ళవలసిందే. ఇంకా పశువులు ఉన్నాయి. కొందరు గుర్రాలు, కొందరు ఏనుగులు. ఇప్పుడు ఏనుగు ఎవడు పెంచుతాడు లేడు, పీనుగు అయిపోతాడు. ఇక ఏవో ఆవులు, గేదెలు, ఈ బర్రెలు ఇవన్నీ ఉన్నాయిగా. అవి గోశాలల్లో, ఆ శాలల్లో వదిలిపోవలసిందే. నా ఆవు అంటే చావు తర్వాత ఆవు రాదు, గేదె రాదు. పోనీ దున్నపోతు పెంచుకుంటే ఈ దున్నపోతున్న యమధర్మరాజు గారు నా దున్నపోతుతో పాటు తీసుకొద్దాం అనుకుంటాడా? ఆయన దున్నపోతే కానీ ఈ దున్నపోతు వెళ్ళదు కూడా. ఈ దున్నపోతు ఇక్కడ ఉండవలసిందే. పశువశ్చ గోష్ఠే, పశువులు గోశాలల్లో ఉండవలసిందే. ఆ వాటికి సంబంధించిన శాలల్లో ఉంటాయి. మరి భార్య గుమ్మం దగ్గరే ఏవండి, ఆ గుమ్మం దగ్గరే ఉంటుంది కానీ ఇంతో శ్మశానానికి రాదు. పిల్లలు కూడా శ్మశానం దాకా వస్తారండి. బంధువులు పిల్లలు శ్మశానం దాకా వస్తారు. కొడుకులు ఉంటే కొడుకులు, అల్లుళ్ళు ఉంటే అల్లుళ్ళు. వీళ్ళంతా ఎందుకంటే ఆస్తులు ఇచ్చారు కనుక కనీసం అక్కడ దాకా వెళ్ళకపోతే బాగుండదు, నలుగురు తిడతాను కూడా వస్తారు. వీళ్ళంతా శ్మశానానికి వచ్చిన తర్వాత ఈ మధ్యన శ్మశానంలో ఏమిటో తెలిసిన, శవానికి నిప్పెట్టి పక్కన కూర్చొని టీలు తాగుతున్నారు. టీలు తెచ్చారు, నేను చూశాను. శ్మశానంలో టీలు ఏమిటి 2000 టీ పార్టీ మండిపోను. అక్కడ కూడా టీ పార్టీ రా, ఒక్కటి అడగకూడదు. అవునా, జరిగింది ఇది. కాబట్టి అక్కడ కూడా ఏడవరు ఎవరు. ఏమాత్రం సంపాదించాడంటారు, ఎవరికి రాశారంటారు, ఇవే చర్చ. శ్మశానంలో ఏడ్చేవాడు లేడు, వీడితో కూడా వచ్చేవాడు లేడు. కొంతమంది కనీసం పూర్వం దహనం అయ్యేదాకా ఉండేవారు, ఇప్పుడు అది లేదు. నిప్పెట్టిన తర్వాత పని ఉందండి వెళ్ళిపోతానండి, నాకు అమెరికాలో పని ఉందండి, వీసా ఉందండి అంటాం. తండ్రి ఎక్కడ, కొడుకు అక్కడ. అసలు రావడం మానేశారులేండి. ఇంకా రహస్యం తెలుసా, చస్తే ఏడ్చేవాళ్ళు లేరు ఇప్పుడు. పూర్వం ఏడ్చేవారు. చాలా కాలం క్రితం నేను హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ దగ్గర ఓ డాక్టర్ గారి ఇంట్లో ఉపన్యాసానికి వెళ్ళాను. ఆ డాక్టర్ గారు తల్లిపోతే ఆ టైంలో గరుడ పురాణం చెప్పని బతిమాలేరులేండి. చాలా బతిమాలితే తప్పనిసరిగా చెప్పాను. చాలా ఏళ్ల క్రితం, కొంచెం యువకుండి. ఇప్పుడు యువకుండే, అప్పుడు ఇంకొంచెం యువకుండి. అప్పుడు ఈ గరుడ పురాణం చెబుతుంటే రోజు పొద్దున్న సాయంత్రం ఒక 5-6, 10 మంది వచ్చేసేవారు. వచ్చేసి ఆడవాళ్ళు మగవాళ్ళు అనమాట. బాప్పోయ్, బామ్మోయ్, అమ్మమ్మోయ్, అత్తయ్యోయ్, ఇలా రకరకాల వరుసలు అనమాట. ఒక్కొక్కడు ఒక్కొక్క వరుస అనమాట. ఒక్కొక్కడు వచ్చేమో కూతురోయ్, ఒక్కొక్కడేమో బామ్మోయ్, ఒకళ్ళు అమ్మమ్మ, ఒకడేమో అత్తయ్య, ఇలా పిలిచి అప్పుడే వెళ్ళిపోయాయా, నీకు 100 ఏళ్ళు నిండాయా, 100 ఏళ్ళు నిండకపోతే చచ్చిపోతే, అలా ఏడవడం. 2 పూట్ల ఏడ్చేవారు. నాకేమో ఈ గరుడ పురాణం చెప్తున్నప్పుడు ఏడుస్తుంటే డిస్టర్బ్ అయిపోయి డాక్టర్ గారిని పిలిచి, ఏంటండి ఇలా ఏడ్చేస్తారు, ఎంతమంది బంధువులు ఉన్నారా మీకంటే, లేదండి వాళ్ళంతా బంధువులు కాదండి అంటే. మరి ఎందుకు ఏడుస్తున్నారన్నాను. మా అమ్మ పోయింది కదండి, పోయినప్పుడు 2 పూట్ల ఎవరో ఒకళ్ళు ఏడవకపోతే ఇంటికి అరిస్ట్ అంట, ఎవరో చెప్పారు. ఏడవడానికి నాకు కుదరదు, ప్రాక్టీస్ ఎక్కువ, బోల్ డబ్బులు వస్తాయి పేషెంట్ల దగ్గర, నాకు పేషెంట్స్ తక్కువ, అందుకని కాంట్రాక్ట్ ఇచ్చానండి. వాళ్ళు 2 పూట్ల వచ్చి ఒక అరగంట ఏడవడానికి ఈ 11 రోజులకి 30,000 ఆ రోజుల్లో.
క్యాటరింగ్, ఏడుపు క్యాటరింగ్. బంధువులు లేకపోతే ఇప్పుడు ఆ వెంగలేదు, పూర్వలో ఏడవరనే వెంగక్కర్ల 2 పూటలు వచ్చి క్యాటరింగ్ వేసి వెళ్ళిపోతారు. నాకు ఉపన్యాసానికి 2000 ఇచ్చాడు, 7 పూటలకు 30,000 ఇచ్చాడు. గరుడ పురాణానికి 2000 ఆ రోజుల్లో. అంటే నేను అడగను కదా మరి అందుకని. కానీ ఏడుపు కొట్టాడు పరిపాలా, అదో దరిద్రం కర్మ. ఏడుపు క్యాటరింగు, అన్నాలకి క్యాటరింగు, మంచినీళ్ళకి క్యాటరింగు, అన్ని క్యాటరింగ్లే. ఆఖరి శ్మశానాలకి పట్టుబడడానికి కూడా క్యాటరింగేనండి బాబు. రామరమ్మ వాహనం వచ్చి వాడే పట్టుకుపోతాడని, వాడే అన్నీ చేస్తాడు, వీడు అలా ఉంటాడు. ఏం కర్మయోగం చూడండి మరి. కాబట్టి అంతా ఇళ్ళ దగ్గర ఉంటారు, ఏడుస్తారు, ఒక్కడు రాడు. అన్నీ ఇక్కడ ఉండిపోతే మరి ఈ జీవుడు వెంట వచ్చేది ఏమిటి? కర్మానుగో గచ్చతి జీవయేక. తన కర్మను అనుసరించి వాడు ఒక్కడే ఒంటరిగా పెడతాడు. అంటే వీడు వెంట వచ్చేది కర్మ, అంటే చేసిన పని యొక్క ఫలితం. మంచి చేస్తే మంచి ఫలితం, చెడ్డ చేస్తే చెడ్డ ఫలితం, ఇవి కూడా వస్తాయి. మంచి చేశాడు స్వర్గలోకం వంటి ఉత్తమ లోకాలు కడతాడు, పిచ్చి పనులు చేశాడు ఏనాడు పురాణం వెండు యమధర్మరాజు గారి వెంట వెళ్ళిపోతాడు, ఆయన నరకాతలు ఈ పాపాలు వస్తాయి. అందుకని ఇవన్నీ తెలుసుకొని సాధ్యమైనంత వరకు మంచి పనులు చేయాలి. భగవంతుడికి ఇచ్చిన కుండలములు అన్ని కుండలములుగా వచ్చి పడ్డాయి. ఎంత బంగారమును ఇప్పుడు ధర్మరాజు గారు ఏం చేయాలి? అంతా దానం చేయకుండా కొంత అట్టే పెట్టుకోవచ్చుగా? లేదు. దానం కోసం కృష్ణుడు అడిగితే కృష్ణుడు ఇచ్చేశాడు, అడగకుండా ఇచ్చాడు పైగా. మరి కృష్ణ దానం కోసం బంగారం లేక నేను పిలిచాను, నేను నోరు తెరిచి అడగలేదు. రావడంతో ధర్మరాజా కుండలాలు ఇయ్యి అన్నాడు, ఆయన ఇచ్చాడు. వెంటనే బంగారం కురిపించి ఇదంతా మీకు కానుగ్గా ఇస్తున్నాను, మా సుభద్ర మీకు ఇమ్మంది దక్షిణగా ఇస్తున్నాను అన్నట్ట. అలా భావమరుదులకు ఇవ్వడం అనేది ఒక సంప్రదాయం ఆ రోజుల్లో. అప్పుడు ఆయన నవ్వేది పుచ్చుకొని తన సోదరులతో కలిసి అక్కడున్న బ్రాహ్మణోత్తములకి పంచితే ఇంకా గుట్ట మిగిలిపోయింది, కొండంత గుట్ట. ఈ గుట్ట ఎవరికి ఇద్దాం అనుకుంటుంటే ఓ పొట్టి ఆయన వచ్చాడు, తెల్లగా పొట్టిగా గడ్డాలు మీసాలతో ఒక ఆయన వచ్చాడు. ఈ గుట్ట చివరిది నాకు ఇచ్చే అన్నట్ట, శేషం నాదన్నట్ట. ఈయన ఆయనకి ఇవ్వగానే ఆయనే శివుడైపోయాడు. ఆ బంగారం మొత్తం ఈశ్వరుడు పుచ్చుకొని శివుడికి మారువేషంలో ఉన్నవానికి గుర్తించకపోయినా సరే దానం చేసిన పుణ్యం వల్ల భవిష్యత్తులో మీరు విజయం పొందుతారు. యుద్ధంలో 18 రోజులు యుద్ధం అయ్యాక రాజ్యం మీకు వస్తుంది. ధర్మరాజా నువ్వు సశరీరంగా స్వర్గానికి వెడతావు. ఆ తర్వాత యమధర్మరాజులో నీ ఆత్మ కలిసిపోతుంది, ధర్మాత్ముడు అయిపోతావు. ఈ తీరములో చేసిన దాన ఫలితం వల్ల శరీరం విడిచిపెట్టకుండా నువ్వు స్వర్గానికి వస్తావు అన్నాడు. సశరీరంగా స్వర్గానికి వెళ్ళాడండి ఆయన. శరీరంతో స్వర్గానికి వెళ్ళినాడు ఆయన ఒక్కడే, హరిశ్చంద్రుడి తర్వాత మళ్ళీ. అంత గొప్పది కనుక యథాశక్తిగా అలాంటి చోటుకి వెళ్ళినాడు. బంగారం దానం చేసుకోవాలి, వెండి దానం చేసుకోవాలి, ఏది వీలుంటే చెయ్యాలి, చేసి శివార్పణ వస్తు అనాలి. ధర్మరాజు అలా చేశాడు. మరిన్ని విశేషాలతో రేపటి రోజు కార్యక్రమంలో యథాప్రకారంగా 6 గంటల 15 నిమిషాలకు మనం కలుసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.